ఆయా స్థలాల నుండి దేవుని సన్నిధికి చేరువచ్చిన పరిశుద్ధులు ప్రియైన ప్రతి వారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. దేవత్వము మనకు ఒక్కడే దేవుడున్నాడు. లేదు, దేవత్వము దేవుడు ఒక్కడే. ఇది మన ఈ 2 రోజులు మనం చర్చించబోయేటువంటి అంశం. దేవుని గ్రంథంలో అనేకమైన సంగతులు ఉన్నాయి. వాటిల్లో అతి ప్రాముఖ్యమైన సంగతి దేవత్వము. దేవత్వము దేవుడు తెలియకుండా దేవుణ్ణి ఆరాధించడం అనేది సరైన విధానంలో ఉండదు. కాబట్టి దేవత్వం అనే విషయాన్ని మనం ఆలోచించేపోయే ముందుగా దేవుని గ్రంథం మనకు తెలియజేసినట్లు ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయం 29వ వచనంలో రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును, బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారి వగును అని చెప్పాడు. కాబట్టి దేవుని గ్రంథం ఏం బయలుపరిచిందో ఆ బయలుపరిచిన మేరకు మాత్రమే మనం సందేశాన్ని చూస్తాం తప్ప ఈ దేవుని గ్రంథానికి వెలుపలు ఉండేటువంటి ఎలాంటి గొప్ప సందేశమైనా అంగీకరించబడదు. అది ప్రాథమికంగా మనం ఈ 2 రోజులు చేయబడేటువంటి మొదటి సూత్రం. దేవుని గ్రంథం యొక్క ఆధారంగానే చర్చ తప్ప లోకంలో ఉండే జ్ఞానాన్ని, లోకంలో ఉండే సూత్రాలు ఆధారం కాదు. నంబర్ 2, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక, అంటే బయట ఎక్కడో నేర్చుకున్నటువంటి మాటలు దేవుని గ్రంథమని చెప్పేటువంటి విధానం లేదు. కాబట్టి మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించియే మేము బోధించుచున్నాం. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపుడు అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మ అనుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. కాబట్టి ప్రకృతి సంబంధమైన ఆలోచన, మనుషులు నేర్పేటువంటి జ్ఞానం దేవుని గ్రంథానికి రుద్దే ప్రయత్నం చేయబట్టలేదు. నేను యోహాను సువార్త 5వ అధ్యాయము 47వ వచనంలో ప్రభువైన యేసు హెచ్చరించినటువంటి హెచ్చరిక. యోహాను సువార్త 5వ అధ్యాయము 47వ వచనంలో మీరు అతని లేఖనములను నమ్మని ఎడల నా మాటలు ఎలాగు నమ్ముదురు. 46వ వచనంలో 45, 46 మీరు ఆశ్రయించుచున్న మోషే మీ మీద నేరం మోపును, అతడు నన్ను గురించి రాసిన గనుక మీరు మోషేను నమ్మినట్టయిన ఎడల నన్నును నమ్ముదురు. మీరు అతని లేఖనములను నమ్మని ఎడల నా మాటలు ఎలాగు నమ్ముదురు అని. కాబట్టి లేఖనములు నమ్మని వారు లేఖనాలకి భిన్నంగా ఏ విషయాన్ని కూడా ఆలోచించి అంగీకరించడం అనేది గ్రంథం యొక్క ఉద్దేశం కాదు. కాబట్టి మీరు దేవుని గ్రంథాన్ని వినేటప్పుడు ఈ సబ్జెక్టు, యోబు గ్రంథంలో ఆహారం తినే ప్రతి వారికి రోజుకి 3 సార్లు తిన్నా, 2 సార్లు తిన్నా, 8 సార్లు తిన్నా కూడా రుచి చూడకుండా ఎవరు తినరో. 12వ అధ్యాయము యోబు గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనంలో అంగిలి ఆహారము రుచి చూసినట్లు చెవి మాటలను పరీక్షించదా. అంగిలి ఆహారం రుచి చూస్తుంది, చెవి మాటలను పరీక్షించదా అనే ప్రశ్న ఉంది. పరీక్షించద్దా లేదా? పరీక్షించుద్ది. కాబట్టి ఇప్పుడు లేఖనాల పరిధిలో మాత్రమే మనం ఆలోచించబోతాం. మీ చెవులు లేఖనాల ప్రకారము బోధ జరుగుతుందో లేదో పరీక్షించ బాధ్యులే ఉంటారు. అది మాత్రమే సత్యమై ఉంటుంది.
కాబట్టి దేవత్వము, దేవుడు ఒక్కడే, లేదు మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడనే సందేశాన్ని దేవుని గ్రంథం యొక్క వెలుగులో లేఖనాలు బయలుపరచబడినటువంటి మేరకు మాత్రమే మనం ఆలోచన చేస్తాం తప్ప మనుషు జ్ఞానము, నేర్పు మాటలతో మనుషుల సిద్ధాంతాలకు దేవుని గ్రంథం మీద తావులేదనే సంగతి ఈ దేవుని గ్రంథం దగ్గరికి వచ్చిన ప్రతి వారికి తెలియాల్సినటువంటి బాధ్యత ఉంది. కనుక దేవత్వము దేవుని గ్రంథంలో 3 స్థలాల్లో రాయబడి ఉంది. కొత్త నిబంధనలో మొదటిసారిగా అపోస్తల కార్యముల గ్రంథము 17వ అధ్యాయం, అపోస్తల కార్యముల గ్రంథము 17వ అధ్యాయంలో మొదటిసారి దేవత్వము అనేది పాజిటివ్గా రాయబడినటువంటి సంగతి ఇది. మొట్టమొదటి రాయబడినటువంటిది దేవత్వం అనేటువంటిది కొత్త నిబంధనలో రాయబడినటువంటి మొట్టమొదటి మాటలు ఇవి. 29వ వచనంలో, కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారమునైనను, వెండినైనను, రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. వాస్తవంగా ఈ లేఖనాన్ని మనం చర్చించట్లేదు. దేవత్వము అంటే రాతితో కానీ, దేంతోనైనా వెండితో కానీ, బంగారంతో కానీ మలచబడినటువంటివి బయట ఉండేటువంటి విశ్వాసాలు. దేవుని గ్రంథంలో దేవత్వము దేవుడు ఒక్కడనే సందేశం వరకు మాత్రమే మనం పరిమితం చేస్తున్నాం. బయట ఉండేటువంటి రాతి, వెండి, లేకపోతే ఇతర వస్తువులతో చేయబడిన దేవుడు దేవత్వం అనే విషయానికి మనం వెళ్ళలేదు. గ్రంథం మేరకు ఈ పరిధిలోనే మనం ఆలోచన చేస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మనం చదువుకున్న లేఖన భాగాలు మనం చూసినట్లయితే, ఇప్పుడు చదువుకున్న 1వ అధ్యాయము 18వ వచనంలో, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్యన విశదమైనది. దేవుడు అది వారికి విశదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు దేవుడు విశదపరిచాడు, వివరించాడు. ఆయన అదృశ్య లక్షణములు అంటే దేవుడు విశదపరిస్తే ఆయన ఎలాంటి వాడు అంటే అదృశ్యుడు, కంటికి కనపడని వాడు. రెండవ లక్షణం ఏం చెప్పంటే ఆయన అదృశ్య లక్షణములు. ఆయనకి అదృశ్య లక్షణాలు అంటే ఏంటో చెప్తున్నాడు. అదృశ్య లక్షణములు అనగా నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచబడుతున్నవి గనుక వారు నిరుత్తరులైరి. ఎవరు దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించేటువంటి మనుషుల యొక్క భక్తిహీనత, అలాంటి వ్యక్తులు ఏమయ్యారంటేను నిరుత్తరులయ్యారు. దేవుడు ఈ విశ్వంలో దేవుడు లేడనే వాడికి ఆ విశ్వంలో రుజువు చేశాడు. ఎలా చేశాడంటేను నిత్యశక్తి, దేవత్వం. కాబట్టి దేవత్వం అనే సంగతిని మనుషులు ఆలోచన చేస్తే దేవుడు ఉన్నాడనే సంగతి సత్యమేంటో అర్థమవుతుంటది. దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించాల్సినటువంటి అవసరం లేదు. అందువలన దేవత్వము ఆయన అదృశ్య లక్షణాల్లో నిత్యశక్తి ఒకటి, దేవునికి ఉండే అదృశ్య లక్షణాలు రెండు క్వాలిటీస్ చెప్పాడు ఇక్కడ. ఒకటి నిత్యశక్తి, రెండు దేవత్వము అన్నాడు. జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపరచబడుతున్నవి. తేటగా నీకు తెలియాలంటే జగదుత్పత్తి మొదలుకొని సృజింపబడిన వస్తువులను ఆలోచించు అని చెప్పాడు. కనుక అలాగే కొలసీలకు రాసిన పత్రిక, వీటన్నిటిని మనం డీటెయిల్గా చర్చిస్తాం. కొలసీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో కొలసీ పత్రిక రాయబడిన సందర్భం ఏంటంటే, దేవత్వము భౌతిక సంబంధమైన దేహంలో నివాసం చేయదు అనే భావనని దేవుడు తొలగించడానికి క్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత క్రీస్తు ప్రభువులో దేవత్వం ఉంది. క్రీస్తు ప్రభు దేవత్వం లేదనేటువంటి వాడికి క్రీస్తు ప్రభు యొక్క దేవత్వాన్ని రుజువు చేయడానికి రాయబడినటువంటి కొలసీ పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనంలో ఈ సంగతి రాయబడ్డాడు. ఏలయనగా
దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. అంటే క్రీస్తు కేవలము మరీ కుమారుడు కదా, యోసేపు మరీలకు పుట్టినవారు కదా అనేటువంటి విమర్శించేవారు, దేహంలో ఉంటే దేవత్వం ఉండదు అనేటువంటి వాదన ఖండించడానికి క్రీస్తు ప్రభు దేవత్వం కలిగిన వాడు, దేవుని యొక్క స్వరూపాన్ని కలిగిన వాడు అని రుజువు చేయడానికి చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ల భాగంగా కొలస్సీ పత్రిక 2:9 ఏం చెప్తుందంటే, ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. క్రీస్తునందు నివసించుచున్నది అనే సంగతి వివరించాడు. దేవుని గ్రంథంలో ఇవి పాజిటివ్ గా ఉపయోగించబడేటువంటి 3 సందర్భాలు. అపోస్తల కార్యం గ్రంథంలో, రోమీయులకు రాసిన పత్రికలో, కొలస్సీ రాసిన పత్రికలో దేవత్వాన్ని పాజిటివ్ గా ప్రజెంట్ చేసేటువంటి సందర్భాలు. కానీ దేవత్వాన్ని గురించి, దేవత్వము లేని వారిని దేవుడని, దేవత్వం అని కొలిచేటువంటి పరిస్థితులు ఇశ్రాయేలు మధ్య ఉంటే, అలాంటివన్నీ ఖండించడానికి నెగిటివ్ సెన్స్ లో రాయబడినటువంటిది ద్వితీయోపదేశకాండంలో దేవత్వము లేని అన్నాడు. దేవత్వము లేని, దేవత్వము కలిగిన, దేవత్వము లేని అనే సందర్భాన్ని పురస్కరించుకొని దేవుని గ్రంథమైన బైబిల్లో 32వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము 16వ వచనంలో ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నాడు. వారు అంటే ఇశ్రాయేలీలు. వారు అన్యుల దేవతల చేత ఆయనకు రోషం పుట్టించరే. అన్యుల దేవతల చేత రోషం పుట్టించారు. హేయ కృత్యముల చేత ఆయనను కోపింపజేసరి. దేవుని కోపం ఎందుకు వచ్చిందంటే, దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడిద్దాను, దుర్నీతి మీద బయలుపరచబడిద్ది అన్నాడు. ఏంటంటేను, దేవత్వం లేని వారిని దేవుడనే ఆలోచన కలిగి ఉండటం అనేటువంటిది దేవునికి రౌద్రం కలిగించేటువంటి ఉద్దేశం అది. కాబట్టి హేయ కృత్యముల చేత ఆయన కోపింపజేసరి. వారు దేవత్వము లేని దయ్యములకు, దేవత్వం లేదంటే అది దయ్యం, దేవత్వం లేని వారిని దేవుడని పిలుస్తున్నావు అని అంటే అది దయ్యమే. దేవత్వం లేని దయ్యములకు, తాము ఎరుగని దేవతలకు, కొత్తగా పుట్టిన దేవతలకు, తమ పితరులు భయపడని దేవతలకు బలర్పించిరే. ఎవరిళ్ళు? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు అరణ్యంలో ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఐగుప్తు దేశం నుంచి పరమదేవుడు రప్పిస్తే పితరులు ఎరగని దేవతల వైపు తిరిగారట వీరు. కాబట్టి దేవత్వము లేని అనే సందర్భాన్ని గురించి ద్వితీయోపదేశకాండం కోట్ చేసింది. ఇర్మియా గ్రంథం వచ్చేటప్పటికి కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రం ఇచ్చి, ఆ ధర్మశాస్త్రంలో మొదట ఆజ్ఞ, నేనే దేవుడును, పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ళ అందే ఉండి దేని రూపంలో మీరు చేయకూడదు, వాటికి సాగిలు పడకూడదు అని ధర్మశాస్త్రంలో మొదటి ఆజ్ఞ ఇశ్రాయేలుకి నేర్పిస్తే, ఆ ఇశ్రాయేలు అనేటువంటి వారు ధర్మశాస్త్రం పొందిన తర్వాత కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ధర్మశాస్త్రాన్ని గురించి సరైన అవగాహన లేకుండా పరమదేవుని వదిలిపెట్టి, దేవత్వం కలిగినటువంటి దేవుణ్ణి వదిలిపెట్టి వాళ్ళు విగ్రహాల వైపు వెళ్ళిపోయారట. ఆ సంగతిని గురించి ఇర్మియాతో మాట్లాడుతున్నాడు పరమదేవుడు. 2వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 11వ వచనంలో, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనంలో, దేవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనాను మార్చుకొనినా? ప్రశ్న అడుగుతున్నాడు. దేవత్వం లేకుండా బయట విగ్రహాలను పూజించేటువంటి జనం వారి దేవతలను మార్చుకోలేదట. కానీ ఇశ్రాయేలు ఏం చేశారు? దేవత్వం కలిగినటువంటి దేవుణ్ణి విసర్జించారు. కాబట్టి పరమదేవుడు ఇర్మియా ద్వారా ఏం మాట్లాడతాడంటే, దేవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనా మార్చుకొనినా ఆయనను నా ప్రజలు ప్రయోజనము లేని దానికై తమ మహిమను మార్చుకొనిరే. ఆకాశమా, దీన్ని బట్టి విస్మయపడము, కంపింపము, బొత్తిగా పాడైపోము. ఇదే యెహోవా వాక్కు. ఈ జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవజలముల ఓటైన నన్ను విడిచి ఉన్నారు. మొదటి సంగతి, జీవాన్ని ఇచ్చినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. కాబట్టి దేవత్వం లేని వైపుకి మళ్ళేటువంటి వ్యక్తి
దేవునికి ఇష్టడై ఉండడం. అయితే గ్రంథంలో దేవత్వము అంటే అర్థం ఏంటి? ఇది ముందుగా మనం చర్చించబోతున్నాం. దేవత్వం అనే పదం మనకు అర్థం అవ్వాలంటే కొన్ని పదాలు మనకు తెలియాల్సిన అవసరం ఉంటుంది. మానవత్వము, దేవత్వము, మానవత్వము, జ్యేష్ఠత్వము, క్రూరత్వము, నమ్మకత్వము, దృఢత్వము, జడత్వము, కుటిలత్వము, దాసత్వము, యాజకత్వము, స్థిరత్వము, కవిత్వము, త్వము అని వస్తున్నాయి. అంటే ఒక పదానికి ఇంకొక పదానికి అర్థం వేరుగా ఉంటుంది. మానవత్వము, దేవత్వము. కాబట్టి మానవత్వం వేరే, దేవత్వం వేరే. కాబట్టి దేవత్వము అంటే దేవుని యొక్క లక్షణాలు కలిగి ఉండటం. మానవత్వము మానవుని యొక్క లక్షణాలు కలిగి ఉండటం. కాబట్టి దేవత్వం, మూర్ఖత్వము, వీడు మూర్ఖుడు అన్నాడు. మూర్ఖత్వం అంటే ఏంటి? ఏ పని విచక్షణ లేకుండా చేసేవాడు మూర్ఖుడు అంటాం. జారత్వము గ్రంథంలోనే జారత్వం అంటే వివాహానికి ముందు తన దేహాన్ని చేర్పుకునేవాడు. అలాగే ప్రతిదాన్ని మీరు ఆలోచించేస్తే దేవత్వం అనేది ప్రత్యేకమైనటువంటి విషయం. ఈ దేవత్వం అనేటువంటిది మానవ జాతిలో దేహంలో క్రీస్తు ప్రభుకి దేహం అమర్చి పరలోకం నుండి దిగి వచ్చిన క్రీస్తు ప్రభుకు తప్ప మానవ జాతిలో ఎవరికి దేవత్వం లేదు. కాబట్టి ఇప్పుడు ఈ దేవత్వము అంటే వాటి లక్షణాలు ఏంటి? మానవత్వం అంటే మనందరికీ అర్థమవుతుంటది. దేవత్వపు లక్షణాలు ఏంటో మనకు తెలిస్తే దేవత్వాన్ని గురించినటువంటి అవగాహన కలిగేటువంటి అవకాశం ఉంటుంది. దేవత్వాన్ని గురించినటువంటి మనం ఆలోచన చేస్తే దేవత్వానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఏంటి మొదటి లక్షణం మనం ఆలోచన చేస్తే దేవత్వము నంబర్ 1, దేవత్వం కలిగినటువంటి మొదటిది ఉన్నవాడు. దేవత్వపు లక్షణంలో ఉన్నవాడు లేదా నిత్యుడు లేదా శాశ్వతుడు. ఉన్నవాడు. ఇంకా 2 సంగతులు మనం చర్చించవచ్చు. 1 సృష్టి, 2 సృష్టికర్త. సృష్టి ప్రారంభించబడింది. సృష్టికర్త సృష్టిని ఏర్పాటు చేసినవాడు. కాబట్టి సృష్టికర్త ఉన్నవాడు సృష్టిని ఏర్పాటు చేశాడు. మొదటి లక్షణం ఏంటంటేను ఉన్నవాడు లేదా నిత్యుడు, శాశ్వతుడు. దీన్ని ఏమంటాడంటే మొదటివాడు, కడపటివాడు అని గ్రంథం ఉపయోగించింది. దేవత్వానికి ఉండే మొదటి లక్షణము ఉన్నవాడు. మనందరికి తెలిసినట్లు నిర్గమకాండము 3వ అధ్యాయంలో పరమదేవుడు మోషేతో మాట్లాడినప్పుడు, నీవు ఎవరివని అడిగినప్పుడు మోషేతో పరమదేవుడు తెలియజేసినటువంటి సందేశం ఏంటంటే ఉన్నవాడు. ఎవరు అయ్యా నీకు నేనేం చెప్పాలి వాళ్ళు అడిగారంటే నువ్వు ఉన్నవాడు అని చెప్పు, ఐయామ్ అని చెప్పమన్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనంలో అందుకు దేవుడు నేను ఉన్నవాడనే ఉన్నానని మోషేతో చెప్పాను, మరియు ఆయన ఉండునను వాడు మీ వద్దకు నన్ను పంపినని ఇశ్రాయేలుతో చెప్పవలన నేను. మోషే ఐగుప్తు దేశం నుండి పారిపోయి వెళ్ళిపోయాడు మిద్యాన్ దేశానికి. మిద్యాన్ దేశంలో నుండి రప్పించడానికి పొదలో దేవుని పర్వతమైన హోరే పర్వతం మీద గొర్రెల మందని మేపుతున్నప్పుడు దేవుడు మోషేతో మాట్లాడి ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలుని బానిసత్వం నుంచి విడిపించడానికి పిలిపించాడు. పిలిపించినప్పుడు దేవుడు ఎవరమయ్యా అని అడిగితే వాళ్ళు అడిగారనుకో ఏం చెప్పాలి నేను అని అడిగాడు. అంటే నేను ఉన్నవాడనని చెప్పు అని చెప్పాడు. ఇంకేం చెప్పాడంటే 15వ వచనంలో మరియు దేవుడు మోషేతో ఇట్లా నేను మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైన యెహోవా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడైన యెహోవా మీ వద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలన నేను. యెహోవా దేవుడైన యెహోవా పంపించాడంటే ఎవరేనంటే నువ్వు ఉన్నవాడు. దేవుడు
ఇశ్రాయేలు దేవుడైన యెహోవా. అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. ఈ దేవుడు ఎవరంటే ఉన్నవాడు, దేవత్వంలో ఉండే లక్షణము ఉన్నవాడు, ఉండుననివాడు. మనం ఎంతకాలం ఉంటాం భూమి మీద ఎవడికి తెలియదు. ఎంతకాలం భూమి మీద నిలబడతామో తెలియదు. కానీ దేవత్వంలో ఉన్నవారు ఉండేవారు, ఉన్నవారు, ఉండేవారు, ఉండుననివాడు. కాబట్టి దేవుడు ఉన్నవాడు, ఆయన ఎప్పటికీ ఉండేవాడే, శాశ్వతుడు. ఆయన మొదటివాడు, కడపటివాడు. అంటే ఎటర్నల్ బీయింగ్, ఎటర్నల్, శాశ్వతుడు. దేవుడు శాశ్వతుడు. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 27వ వచనంలో శాశ్వతుడైన దేవుడు. భూమి మీద శాశ్వతుడు ఎవడు లేడు, కానీ శాశ్వతుడైన దేవుడు అన్నాడు. నిత్యుడు అంటే శాశ్వతుడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 28వ వచనంలో, యెషయా గ్రంథము 48వ అధ్యాయము 20వ వచనంలో శాశ్వతుడు, నిత్యుడు. 40వ అధ్యాయము 28వ వచనం. నీకు తెలియలేదా, నీవు వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. నిత్యుడు, శాశ్వతుడు, ఉన్నవాడు. కాబట్టి ఉన్నవాడు దేవుడైన యెహోవా. కాబట్టి దేవత్వపు లక్షణము ఉన్నవాడు అనే ఒక మొదటి లక్షణం మనం. నెంబర్ 2, అక్షయుడు. అక్షయుడు, అక్షయుడు అంటే ఇంపెరిషబుల్. ఇంపెరిషబుల్ అంటే ఈ భూమి మీద సృష్టిలో ఏదైనా కానీ క్షయమైపోద్ది, అంటే తరిగిపోద్ది. తరిగిపోయేటువంటిది ఏదైనా, బంగారం తీసుకెళ్తే బంగారం షాప్లో ఏమంటాడంటే అంతకాలం వాడు తరుగు తీసేస్తానంటాడు. మీ ఇల్లు వాడుకుంటే ఇంట్లో తరుగు ఏర్పడిపోతుంది, ఏదైనా తరిగిపోతుంటది. కానీ దేవుడు, దేవత్వం కలిగినటువంటి దేవత్వపు లక్షణం ఏంటంటే అక్షయుడు. తరిగేవాడు కాదు, తరిగిపోయేవాడు కాదు, అరిగిపోయేవాడు కాదు, కరిగిపోయేవాడు కాదు. శక్తి, నిత్యుడు, శాశ్వతుడు. ఏదదేమో నిత్య శక్తి, నిత్యము శక్తి. అంటే ఆయన ఎప్పుడు అలసిపోయేవాడు కాదు, తరిగేది కాదు. ఆయనకుండే ఏది కూడా తరిగేటువంటిది కాదు. అక్షయుడు అంటే తరిగేటువంటి వాడు కాదు. రోమపత్రిక 1వ అధ్యాయం మనం చదువుకున్నట్టు అక్షయుడు అంటే రోమపత్రిక 1వ అధ్యాయము 23వ వచనంలో అక్షయుడగు దేవుని మహిమను అన్నాడు. కాబట్టి దేవుడు అక్షయుడు. రోమపత్రిక 1వ అధ్యాయము 23వ వచనంలో అక్షయుడు, తరిగేవాడు కాదు, ఎన్నటికీ తరిగిపోయేటువంటి వాడు కాదు. దేవత్వం లక్షణం అదే. నంబర్ 3, 139వ కీర్తన 7వ వచనం నుండి 12వ వచనం వరకు. 139వ కీర్తన 7వ వచనం నుండి 12వ వచనం వరకు కానీ మనం వరుసనే మీరు చదువుకుంటూ వస్తే, ఆయన సర్వాంతర్యామి. సర్వాంతర్యామి అంటే సర్వాంతర్యం అంటే లేకపోతే సర్వ వ్యాపకుడు. సర్వాంతర్యం అనే కంటే సర్వ వ్యాపకుడు అంటూ కరెక్ట్గా ఉంటుంది. సర్వవ్యాప అంటే అన్ని చోట్ల ఒకేసారి ఉండేవాడు. నేను ఇక్కడ ఉన్నాను అనుకో, ఇంకెక్కడ ఉండలేను నేను. మానవత్వం కలిగిన వాడు, మానవుడు ఒకే చోట ఉంటాడు, ఎక్కడుంటే అక్కడే ఉంటాడు. దేవత్వము ఎక్కడైనా, విశ్వములో ఎక్కడైనా ఉండగలిగినటువంటి, ఒకేసారి విశ్వంలో అన్ని స్థలాల్లో ఉండగలిగినటువంటి సర్వవ్యాపకుడు ఆయన. సర్వవ్యాపకుడు, అన్ని స్థలాల్లో ఉంటాడు. ఆయనకి ఇది కనబడుద్ది, ఇది కనబడదు అనేటువంటిది ఏమీ లేదు, అన్ని స్థలాల్లో ఉంటాడు. కాబట్టి 139వ కీర్తన 7వ వచనం నుండి దావీదు ఏం మాట్లాడుతాడంటేను, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశమునకు ఎక్కినను, నీవు అక్కడే ఉన్నావు.
నేను పాతాళమందు పండుకొన్నాను, నీవక్కడ ఉన్నావు. అంటే పాతాళంలో ఉంటాడు పరమదేవుడు. పాతాళం ఆయనకేమి అగోచరం కాదు. పాతాళంలో ఆయన ఉంటాడు, పరలోకంలో ఉంటాడు, భూమి మీద ఉంటాడు. అన్ని స్థలాల్లో ఒకేసారి ఉండేవాడు, ఉన్నవాడు. ఇది చదువుకుంటూ వచ్చే సముద్ర దిగంతాలు, సముద్రం లోపలికి వెళ్ళావనుకో, నువ్వు భూమి మీద ఎక్కడెక్కడ చీకట్లో దాక్కున్నా, సముద్రం లోపలికి వెళ్ళిపోయినా, ఆకాశానికి ఎక్కినా, పాతాళంలోకి వెళ్ళిపోయినా, సముద్ర దిగంతంలో ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉంటాడు. 10వ వచనంలో 11వ వచనంలో అంధకారము నన్ను మరుగు చేయను, నాకు కలుగు వెలుగు రాత్రి వెలుగుండిందని నేను అనుకున్నాడు. అలా కొంతమంది మనుషులు ఏమనుకుంటారంటే, చీకట్లో చేస్తున్నాం, ఎవరికి కనపట్లేదు అనుకుంటారు. పరమదేవునికి చీకటి ఉండదు, నీకు నాకు చీకటి. ఈ భౌతిక సంబంధమైన దేహానికి చీకటి వెలుతురు, దేవునికి చీకటి వెలుతురు లేదు. ఆయన సర్వవ్యాపకుడు, అన్ని స్థలాల్లో ఒకేసారి అంతటా విశ్వం అంతటా వ్యాపించున్నవాడు. కాబట్టి ఆయన సర్వవ్యాపకుడు, అన్ని స్థలాల్లో ఉంటాడు. అంధకారము నన్ను మరుగు చేయను, నాకు కలుగు వెలుగు రాత్రి వెలుగు ఉండునని నేను అనుకునేడలా. చీకటి అయినను నీకు చీకటి కాకపోను, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. చీకటి నీకు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. చీకటి వెలుగు రెండు ఒకటే ఆయనకి, నీకు నాకు చీకటి. ఈ ప్రకృతికే చీకటి, నా అంతరింద్రియములను నీవే కలుగు చేసేదివి, అది సంగతి. కాబట్టి పరమదేవుడు దేవత్వం కలిగినటువంటి వ్యక్తి, అన్ని చోట్ల వ్యాపించి ఉండేవాడు, అన్ని చోట్ల ఒకేసారి ఉండేటువంటి వాడు. కాబట్టి ఆయన సైజ్ ఎంత? దాన్ని ఏమంటారంటే, ఈ అన్ని చోట్ల ఉండేవంటే ఆమ్ని ప్రజెన్స్. ఆమ్ని అంటే వదిలిపెట్టేది ఏం లేదు. ఆమ్ని అంటే టోటల్ ఎవ్రీథింగ్ అని, ప్రజెన్స్ అంటే ఉండేవాడు. ఆమ్ని ప్రజెంట్. దేవుడు దేవత్వం కలిగిన వాడు, అన్ని చోట్ల ఉంటాడు. ఆయన సైజ్ ఎంత ఉంటుంది? మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 27వ వచనంలో, అంటే ఒక గుడి కట్టి గుడిలో ఆయన్ని బంధించుదామంటే ఇక్కడే ఉంటాడు అని చెప్పడానికి వీల్లేని పరిస్థితి. సొలొమోను దాదాపుగా 1,50,000 కిలోల బంగారం ఉపయోగించి యెరూషలేములో దేవాలయం కట్టాడు. వాళ్ళ సొంత బంగారమే చెప్పాలంటే 72,000 కేజీల బంగారం వాళ్ళ తండ్రి దావీదు సొలొమోనుకి ఇచ్చాడు బంగారం. అదిగాక ప్రజలు ఇచ్చిన బంగారం, తాను సంపాదించిన బంగారం 1,50,000 కిలోల కంటే ఎక్కువ బంగారాన్ని ఉపయోగించి యెరూషలేములో ప్రపంచంలో ఇంతవరకు ఎవడ నిర్మించినటువంటి ఆ మందిరాన్ని కట్టినప్పుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు. సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు. ఆ సొలొమోను ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థనలో ఏం మాట్లాడుతున్నాడంటే, మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 27వ వచనంలో, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనం, అలాంటి మందిరాన్ని దాదాపుగా 1,53,000 మంది పనివాళ్ళు, 1,53,000 మంది పనివాళ్ళను ఉపయోగించి 7 సంవత్సరాలు కట్టాడు మందిరాన్ని. అద్భుతమైన మందిరం అది. ఆ మందిరం కట్టిన తర్వాత దాన్ని ప్రతిష్ఠించిన రోజున సొలొమోను మాట్లాడుతూ 26-27, ఇశ్రాయేలు దేవా, దయచేసి నీ దాసుడును నీ తండ్రినైన దావీదుతో నీవు సెలవిచ్చిన మాటను నిశ్చయపరచుమో. దావీదుతో సెలవిచ్చాడట, ఏమని? నీవు మందిరం కట్టకూడదు, నీ గర్భాన్ని పుట్టేటువంటి నీ వారసుడు మందిరాన్ని కడతాడు, నువ్వు కట్టొద్దు అని చెప్పాడట. కాబట్టి ఆయనకి సెలవిచ్చాడు. కాబట్టి నీ సెలవును బట్టి నేను కట్టే ఈ మందిరం, నీ దావీదుతో నీవు సెలవిచ్చిన మాట నిశ్చయపరచము. నిశ్చయముగా అంటే ఇంగ్లీష్లో ష్యూర్లీ, నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసం చేయడు. నేను మహాకాశములు సైతము నిన్ను పట్టజాలం. ఈ లోకంలో నివాసం చేయడు, ఆకాశాలు మహాకాశాలు ఆయన్ని పట్టజాలో. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగ పట్టును? అయ్యా, నువ్వు ఫిట్ అవటానికి, ఈ మందిరంలో బంధించడానికి ఒకవేళ ఎక్కడైనా కుదిరిద్దా అంటే అది కుదిరే కార్యక్రమం కాదు. కాబట్టి దేవుని సైజ్ ఎంత? దేవుని సైజ్ ఎంత అంటే
నువ్వు దేవుణ్ణి ఇక్కడ ఫిక్స్ చేయడానికి వీల్లేదు. దేవత్వం కలిగినటువంటి వ్యక్తికి నువ్వు ఫిక్స్ చేయడానికి ఇంత సైజ్ అనేటువంటిది లేదు. కాబట్టి దేవుడు మహాకాశాలు పట్టజాలనంతటి వాడు. కాబట్టి ఆయన సైజ్ అంటే ఇమ్మెన్సిటీ ఎంత చెప్పడానికి వీలు కాదు. 2 దినవృత్తాంతాల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనంలో, 2వ దినవృత్తాంతాల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనంలో ఇదే స్టేట్మెంట్ని మరొక రూపంలో చెప్పాడు. 5, 6 వచనాలు. నేను కట్టించు మందిరము గొప్పదిగా నుండును, మా దేవుడు సకలమైన దేవతల కంటే మహనీయుడు గనుక. ఆకాశములు మహాకాశములను ఆయనను పట్టజాలం. ఆయనకు మందిరమును కట్టించుటకు చాలిన వాడెవడు? ఆయన సన్నిధిని ఆయనకు మందిరము కట్టించుటకే నేనేమాత్రం వాడను? ధూపం వేయటకే నేను ఆయనకు మందిరము కట్టదలిచి ఉన్నాను. దేవుణ్ణి అక్కడ బంధించుదామని కాదు, ధూపం వేయటానికి ఆజ్ఞాపించాడు. దావీదుతో మాట్లాడాడు, తన కుమారుడైన సొలొమోనుతో ధూపం వేయటానికే తప్ప దేవుణ్ణి బంధించి ఉంచడానికి కాదు. కాబట్టి ఇదే సంగతిని కోట్ చేస్తూ కొత్త నిబంధన వెలుగులో అపోస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయంలో ఇదే రూపాన్ని వివరించాడు. అదే కొటేషన్ వివరిస్తూ 7వ అధ్యాయము 47వ వచనం నుంచి, కొంచెం కింద నుండి చదివినా పర్వాలేదు, 47వ వచనం 47 నుంచి 50 కలిసి ఉన్నాయి, చదువుతాను నేను. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించాను, ఆయనను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరమును కట్టుదురు? నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా హస్తకృతములు కావని ప్రభువు చెప్పుతున్నాడు. ప్రభు అని పెద్ద అక్షరాలంటే దేవుడు చెప్తున్నాడు అని పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు. సర్వోన్నతుడు హస్తకృతమైన ఆలయం ప్రపంచంలో నువ్వు ఎంతది కట్టినా అందులో నివాసం చేయడు. దాని పర్పస్ వేరేగా ఉంది. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 1వ వచనం యొక్క కొటేషన్ ఇది తిరిగి ఇక్కడ తెలియజేశాడు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 1వ వచనం యొక్క ఆ లేఖన భాగాన్ని ఇక్కడ వివరించాడు. యెహోవా ఎలాగ ఆజ్ఞయించుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించి ఇల్లు ఏ పాటిది? ఇల్లంటే మందిరం. నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏ పాటిది? అవన్నీ నా హస్తకృత్యములు కావా? అది గుర్తుపెట్టుకో. దేవుడు వీటన్నిటికీ సృష్టికర్త. ఇందులో నీవు బంధించుదామని ఆలోచన చేస్తే అందులో ఉండేవాడు నా హస్తకృతాలు. బంగారం 1,50,000 కాకపోతే కోటి కిలోలు పెట్టి కట్టు, అవన్నీ నా హస్తకృతాలు. నా సైజ్ అంతా నువ్వు బంధించడానికి వీల్లేదు. ఇవన్నీ నా హస్తకృతములు కావా? అవి నా వలన కలిగినవి. అవి ఎవరి వలన కలిగినవి? నా వలన కలిగినవి అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి ఇప్పుడు నీకు ఆయన ఎవరో నీకు అర్థమైతే ఏం జరుగుతుందో తెలుసా? ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వాని నేను దృష్టించుచున్నాను. కాబట్టి దేవుడంటే భయపడి ఆయన చేసిన సృష్టిని గౌరవించి సృష్టిని పూజించకుండా దేవుణ్ణి పూజించడానికి దేవుడెవరో నీకు తెలియాల్సినటువంటి బాధ్యత కలిగిన వాడు ఏంటో తెలుసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఆ దేవత్వపు లక్షణాలు నీకు తెలియలేదనుకో, కనపడిన ఏదైనా దేవుడని దేవత్వం కలిగిందని నువ్వు ఆలోచించేటువంటి ప్రమాదం ఉంటుంది. కనుక పరమదేవుడు తన గ్రంథంలో ఈ విషయాన్ని మనకు వివరించాడు. కనుక దేవుడు ఇంతని పట్టజాలనటువంటి వాడు. సైజు దేర్ ఇస్ నో లిమిట్. ఆయన్ని పట్టేటువంటి వస్తువు ప్రపంచంలో ఎక్కడా లేదు. కారణం ఏంటో తెలుసా? అపోస్తల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం. అపోస్తల కార్యముల గ్రంథము 17వ అధ్యాయంలో ఏథెన్స్ వాళ్ళట, గ్రీకులు ఏథెన్స్ వాళ్ళు లోక జ్ఞానం కలిగిన వారు. లోక జ్ఞానాన్ని కలిగినటువంటి వాళ్ళు ఆ దేవుడికి ఒక గుడి, ఈ దేవుడికి ఒక గుడి, కనపడిన వాళ్ళకందరికీ గుళ్ళు కట్టేసి ఒకవేళ ఇంకెవడైనా దేవుడు ఉంటే మాకు కూడా గుడి కట్టలేదు అంటారేమోనని ఒక గుడి కట్టి దాని మీద పేరు పెట్టకుండా, పలానా దేవుడికని పేరు పెట్టకుండా తెలియబడిన దేవునికని హెడ్డింగ్ పెట్టారంట.
ఒకవేళ దేవుడు ఎవరైనా మిగిలిపోయింటే, మాకు తెలిసిన దేవుళ్ళు ఆ దేవుడు ఈ దేవుడు అని చెప్పి ఇష్టం వచ్చిన దేవుళ్ళని దేవతలను పెట్టుకున్న తర్వాత ఒక ఖాళీది ఒకటి కట్టి, అంటే దేవుణ్ణి వాళ్ళు వశం చేసుకోవటానికి, అంటే నాకు మీకేం ఇది లేదా అంటే, కానీ దేవుడు ఎవరో తెలియబడిన దేవునికి నువ్వు కడితే ఉపయోగం ఏముంది? దేవుడు ఎవరో నీకు తెలియకుండా దేవుణ్ణి పూజించితే అర్థమేముంది? కాబట్టి 17వ అధ్యాయము 22వ వచనం నుంచి పౌలు అరేబియాకు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏథెన్స్ వారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారే ఉన్నట్టు నాకు కనబడుతున్నది. ఏం కనపడుతుందట వాళ్ళకి? అతి దేవతా భక్తి గలవారే ఉన్నట్టు నాకు కనబడుతుంది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుండగా ఒక బలిపీఠము నాకు కనబడిన, దాని మీద తెలియబడని దేవునికి, టు యాన్ అన్నోన్ గాడ్, తెలియకుండా మాకు తెలియకుండా ఎవరైనా దేవుడు ఉంటే ఆ దేవుడు కొడిది అని గుడి బలిపీఠం వాడు కట్టారట. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే మీకు ప్రచురపరుచున్నాను. ఒకవేళ ఇక్కడ కూర్చున్న వాళ్ళలో భక్తి ఉండొచ్చు, దేవుడు ఒక్కడే అంటే ఎవరో మీకు తెలియకపోతే ఆయన ఆరాధించడం అనేటువంటిది వ్యర్థమైపోద్ది. దేవుడు ఏం కోరుకున్నాడో అది మీరు చేయకుండా ఏథెన్స్ వాళ్ళు చేసినటువంటి అదే ప్రమాదం మీకు సంభవించవచ్చు. కాబట్టి దేవుడు ఎవరో నీకు తెలియాల్సిన అవసరం ఉంది, దేవత్వం ఏంటో నీకు తెలియాల్సిన అవసరం ఉంది. తెలియకుండా ఏథెన్స్ వారిలాగా తెలియబడిన దేవునికనే ఆలోచన మనుషులకు ఉండకూడదు. దేవుడు ఎవరో ఎరిగి, 2 దశలోనికలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6 నుండి 8 వచనాల్లో ప్రభువుని తిరిగి వచ్చేటప్పుడట, ప్రభువుని తన ప్రభావం కనపరిచే దూతలతో కూడా పరలోకం నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుణ్ణి ఎరుగని వారికి అన్నాడు. దేవుడు ఎవరో నువ్వు ఎరగకపోతే నీకు పనిష్మెంట్ ఉంది. అందువలన పౌలు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. దేవుడు అంటే వివరిస్తున్నాడు వాళ్ళకి. జగత్తును 24వ వచనం, అందరి సమస్తమును నిర్మించిన దేవుడు. దేవుడు ఎవరు? జగత్తును అందరి సర్వాన్ని నిర్మించిన వాడు, అంటే సృష్టికర్త. దేవత్వం కలిగిన వాడు సృష్టికర్త, సృష్టి నిర్మాణం చేసిన వాడు. సృష్టి నిర్మాణం చేసిన వాడికి ఒక రాయిని పెట్టి, దేవతని లేకపోతే ఒక బలిపీఠం కట్టి నువ్వే ఇది ఈ బలిపీఠమే దేవుడు అంటానికి దేవుడు అంగీకరించడం, అది దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించడం అవుతుంది. దేవుడు ఎవరో నీకు తెలియకుండా ఇంకేదైనా అడ్డం పెట్టి దేవుడు ఏంటంటే దుర్నీతి, సత్యాన్ని అడ్డగించే కార్యక్రమం అది. అందువలన వారికి సమాచారం ఏంటంటేను, జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికి ప్రభు అయినందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడం. ఒకవేళ మీరు తెలియబడిన దేవుని కానీ గుడి కడితే అందులో ఉండేవాడు కాడు. ఆయన అంటే దేవుడు ఎవరో చెప్తున్నాడు, అందరికీ జీవమును ఊపిరిని దయచేవాడు. జీవం వేరు, ఊపిరి వేరు. జీవము ఊపిరి ప్రాణం, జీవం వేరే ప్రాణం వేరే. భౌతికంగా బ్రతకటానికి ఊపిరి కావాలి, దేవునితో బాంధవ్యంలో ఉండటానికి జీవం కావాలి. కాబట్టి జీవాన్ని ఊపిరినిచ్చేటువంటి వాడు ఆయన. గనుక తనకు ఏదైనా కొలువున్నట్టు మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాడు. యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి దేవుడు ఏం చేశాడు? దేవత్వం కలిగిన వ్యక్తి సృష్టించే సామర్థ్యం కలిగిన వాడే ఉంటాడు. సృష్టించి ఏం చేశాడట? సృష్టించి వారు ఒకవేళ దేవుని తడవలాడి కనుగొంటారేమోని తను వెదుకు నిమిత్తము నిర్ణయం కాలంలో వారి నివాస స్థలం యొక్క పొలిమేరను ఏర్పరిచాను. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాడు. నువ్వేదో దేశం వెళ్ళి దేవుడు కావాలని ఎక్కడో తిరగాల్సిన అవసరంలా, దేవుడు అన్ని స్థలాల్లో ఉండేవాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే తడవలాడి కనుకుంటారేమోనని నిర్ణయకాలను ఏర్పాటు చేసి పెట్టాడు. దూరంగా ఉండేవాడు కాదు. మనము ఆయన యందు బ్రతుకుచున్నాము. ఆయన ఇక్కడ ఉన్నాడు అనమాట. ఆయన అన్నిట్లో వ్యాపించున్నవాడు. ఆయన యందు ఉన్నాం మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, చెల్లించుచున్నాము, ఆయనలోనే నడుస్తున్నాం, ఉనికి కలిగి ఉన్నాం. ఉనికి అంటే ఉన్నావు, ఉన్నవాడిలో నుంచి వచ్చిన వాడివి, ఉనికి కలిగినటువంటి వాడివి. ఆయనలో నీకు ఉనికి ఉంది.
జకర్యా గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనంలో, జకర్యా గ్రంథము 12వ అధ్యాయము మొదటి వచనంలో ఇలా చెప్పాడు. ఆయన మానవుల్ని నిర్మించేటప్పుడు ఏం చేస్తాడో చెప్పేసేసాడు. 12వ అధ్యాయం దేవోక్తి ఇశ్రాయేలు గురించి వచ్చిన యెహోవా ఆకాశ మండలమును విశాలపరిచి భూమికి పునాది వేసి మనుషుల అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవా, జీవాత్మను సృజించే యెహోవా అని చెప్పేసి. కాబట్టి ఆయన ఎందుకు బ్రతుకుతున్నామో, ఆయన ఎందుకు చెల్లించుతున్నామో, ఆయనలో ఉనికి కలిగి ఉన్నాం. ఉనికి అంటే ఉన్నాం. ఎక్కడి నుంచి వచ్చావంటేను ఆయన నీకు జీవాత్మను ఇచ్చినటువంటి సృజించినటువంటి యెహోవా. అందువలన ఏం చెప్తున్నాడంటేను, అటువలే మనమైన సంతానమని మీ కవీశ్వరులు కొందరు చెప్తున్నారు. ఇది వాస్తవమే. కవీశ్వరులు కొంతమంది చెప్తున్నారట ఆయన సంతానం అని చెప్తున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారంనైనను వెండినైనను రాతినైనను దేవత్వం పోలి ఉన్నదని తలపకూడదు. అంటే విగ్రహారాధన చేసే వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. అందువల్ల దేవత్వం కలిగి ఉంటే సృజించే శక్తి ఉంటుంది. అన్ని చోట్ల ఉంటాడు. ఎంతని పట్టడానికి వీలు కాదు. దేవత్వం కలిగిన వ్యక్తికి ఇంకొక ఉండే లక్షణం ఏంటంటే పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు. లేవీకాండము 11వ అధ్యాయము 45వ వచనంలో ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ నేను పరిశుద్ధుడును అని చెప్పాడు. 11వ అధ్యాయము లేవీకాండము 11వ అధ్యాయము 45వ వచనం. 11వ అధ్యాయం 45వ వచనంలో నేను మీకు దేవుడునైనటకు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను అను నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండవలెను, మీరును పరిశుద్ధులు కావాలను అని చెప్పాడు. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు. కాబట్టి ఆయన సన్నిధికి వచ్చేవాళ్ళు కూడా, ఆయన సహవాసానికి వచ్చేవాళ్ళు కూడా పరిశుద్ధులై ఉండాలని పరమదేవుడు కోరుకుంటాడు. కాబట్టి దేవుడు పరిశుద్ధత, ఆయన పరిశుద్ధత నీకు తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది. 19వ అధ్యాయం 2వ వచనంలో, లేవీకాండం 19వ అధ్యాయం 2వ వచనంలో మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను, నేను పరిశుద్ధుడనై ఉన్నాను. అంటే దేవత్వం కలిగినటువంటి వ్యక్తికి పరిశుద్ధత ఉంటుంది. కాబట్టి పాపం లేనివాడు పరిశుద్ధుడు. అంటే పవిత్రుడు. పాపం లేనివాడు, పవిత్రమైన వాడు, పాపం లేనివాడిని పరిశుద్ధుడు అంటాం. కాబట్టి ఆయన పరిశుద్ధుడు. ఆయన ఏమైనాడంటే ఆత్మ, అదృశ్యుడు. అదృశ్య లక్షణములు అంటే దేవత్వం అంటున్నాం. అదృశ్యుడు అంటే కంటికి కనబడని వాడు. దృశ్యము కనబడేది, అదృశ్యము కనబడనిది. కాబట్టి ఆయన ఆత్మ అదృశ్యమైనది, ఆత్మ కంటికి కనబడేది కాదు. కాబట్టి దేవుడు ఆత్మ. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో దేవుడు ఆత్మ గనుక, అంటే దేవత్వము కలిగిన వ్యక్తి ఆత్మ కలిగిన వాడే ఉన్నాడు. కాబట్టి ఆత్మ అదృశ్య రూపం, దేవత్వము అదృశ్యమైన రూపం. అయితే ఈ సంగతులు డీటెయిల్గా మనం వరుసగా వచ్చినప్పుడు సంగతులు ఆలోచన చేస్తాం. అందువలన దేవత్వపు లక్షణాలు కలిగినటువంటి వ్యక్తికి ఉండవలసినటువంటి క్యారెక్టర్స్ ఇవి. మానవత్వము మనందరికీ తెలిసిందే, చెప్పాను కదా. క్రూరత్వం కలిగిన వాడికి ఏం లక్షణం ఉంటుంది? మూర్ఖుడికి ఎలాగుంటుంది? జారత్వం కలిగిన వాడికి ఎలాగుంటుంది? ఇలాగ మన పదాలు చూస్తే దేవత్వం కలిగితే ఇలాంటి లక్షణాలు ఉండాలి. ప్రేమ స్వరూపి, ప్రేమ. దేవుడు ప్రేమ. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు ప్రేమయే ఉన్నాడు అన్నాడు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు ప్రేమయే ఉన్నాడు. దేవత్వపు లక్షణాలు కలిగి ఉంటే ప్రేమ కలిగిన వాడే ఉంటాడు. కాబట్టి దేవుడు ప్రేమయే ఉన్నాడు అనే సంగతి తెలుసుకోవాల్సినటువంటి బాధ్యులమై ఉంటాం. కాబట్టి దేవుడు దేవత్వం కలిగిన వ్యక్తి ఉన్నవాడు, శాశ్వతుడు.
మొదటివాడు కడపటివాడు అక్షయుడు, తరిగిపోయేవాడు కాదు, సర్వ వ్యాపకుడు, అన్ని స్థలాల్లో ఒకేసారి ఉండేవాడు. ఆయన సైజు ఈ విశ్వం పట్టనటువంటి, అంటే ఇంత చెప్పడానికి వీలు కాదు, మందిరం పట్టేది కాదు, ఎంత పెద్దదానికి పట్టేది కాదు. ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు, పాపం లేనివాడు, ఆత్మ, సృష్టికర్త, జీవాన్ని ఊపిరినిచ్చినటువంటి వాడు, ప్రేమ స్వరూపి. అయితే ఈ ప్రేమ, దేవుని యొక్క ప్రేమ మానవులకు ఎంతకాలం ఉంటుంది? ఎవరైనా చెప్తారా? దేవుని ప్రేమ మానవుల పట్ల ఎంతకాలం ఉంటుంది? ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనంలో ఎంతకాలం ఉంటుందో చెప్పాడు. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు భూమి మీద ఉంటే, మనిషి ఎవడైనా ఉంటే అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద నీకు అతిశయం ఉంటే భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవా నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటాను బట్టి అతిశయింపవలెను. కాబట్టి ఇప్పుడు దేవత్వము, దేవుడు ఎవరో నువ్వు తెలుసుకుంటాను బట్టి అతిశయించాలి తప్ప ఇంకా వేరే లోకంలో ఉండే ఏ విషయాన్ని బట్టి నువ్వు అతిశయించడానికి, దేవుడు ఎవరో నాకు తెలుసు, అదే అతిశయం. ఆయన అడుగుజాడలో నడుస్తా, అదే అతిశయం. అలాగా దేవుడు ఎవరో ఎరిగి ఆయన అడుగుజాడలో నడిచేవాడు ఈ లోక సంబంధమైనటువంటి ఘనతను కోరేవాడు ఇవ్వడం. భూమి మీద కృప చూపుచు అంటే దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప మానవుల పట్ల ఎంతకాలం ఉంటుందంటే, నువ్వు పుట్టిన దగ్గర నుంచి మరణం వచ్చే వరకు నీ మీద కృప ఉంటుంది. మరణం దాటిందా, మరణం దాటేలోపు దేవుడెవరో, దేవత్వం ఏంటో నీకు తెలియకుండా చనిపోతే, రెండు దేవునికి విరోధంగా, ఆయన ఆజ్ఞలకు విరోధంగా కార్యక్రమాలు జరిగిస్తుంటే భూమి మీద చర్య తీసుకుంటాడు. నువ్వు దేవుని ఎరగకపోయినా భూమి మీద ఎంతకాలం బ్రతికినా నీ మీద ఆయన చర్య తీసుకోడు. ఒకవేళ అలా చర్యలు తీసుకుంటే నాస్తికులందరూ చనిపోవాలి. ప్రపంచంలో నాస్తికవాదం విస్తరిస్తూ ఉంది. ఈ నాస్తికులందరూ ఏమవ్వాలి? చనిపోవాలి ఖచ్చితంగా. ఒకవేళ ఆయన కానీ కృప చూపించలేదని ఏం చేయాలి? చనిపోవాలి. కానీ దేవుడు లేడన్నా ఆయన భూమి మీద కృప చూపిస్తాడు. దేవుని పట్టించుకోకపోయినా కృప చూపిస్తాడు. దేవుని కార్యక్రమాలకు అడ్డం తిరిగితే మాత్రం లేపేస్తాడు. అది దేవుని గ్రంథంలో మనం పరిశీలన చదివితే అర్థమయ్యేటువంటి సందేశం అది. కానీ భూమి మీద నువ్వు ఎరక్కుండా ఉన్నావా, నీకు సందేశం అందించడానికి దేవుడు కృప చూపిస్తాడు. భూమి మీద బ్రతుకున్నంత వరకే కృప ఎవరికైనా. భూమి మీద దాటేవనుకో, ఈ భూమి మీద కృపను గురించే కాలంలో దేవుడు ఎవరో ఎరిగి, దేవుడు పరిశుద్ధుడు కనుక పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ చనిపోతే ఆయన దగ్గర నెమ్మదిగా ఉండిపోతావు. ఒకవేళ అలా కాకుండా భూమి మీద బ్రతికినంతకాలం ఇష్టం వచ్చినట్టు చనిపోతే, లోకస్వార్త 16 మనం తెలియజేసినట్టు, దేవుడు ఎవరో ఎరగకుండా ఇష్టమైనట్టు బ్రతికితే దేవుని రౌద్రం చూస్తావు. దేవుడు రౌద్రుడు, ఉగ్రుడు. ఎప్పుడు ఉగ్రుడు అవుతాడంటే భూమి మీద ఆయన కార్యక్రమాలకు విరోధంగా తిరిగితే అయినా అవకాశం ఇస్తాడు, మార్చుకోకపోతే ఉగ్రత చూపిస్తాడు. దేవుని ఎరగనంత మాత్రాన భూమి మీద బ్రతికుండే కాలంలో ఉగ్రత చూపించడం. చనిపోయావనుకో, నీకు ఇచ్చిన ఆయుష్ కాలాన్ని ఉపయోగించి బ్రతుకుతుండే దినాల్లో దేవుడు ఎవరో ఎరగకుండా చనిపోయావనుకో, నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికి చనిపోయావనుకో, ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు. జగదుత్పత్తి మొదలుకొని సృజింపబడిన వస్తువులు ఆలోచిస్తే నీకు ఆయన ఉన్నాడనే తేటపరచబట్టడానికి విశ్వాన్ని పరిచాడు ఆయన. నువ్వు ఎరగకుండా బ్రతికేవనుకో, చనిపోయిన వెంటనే నీ మీద ఉగ్రత చూపిస్తాడు. దేవుడు ఉగ్రుడు, నీ మీద ఉగ్రత చూపిస్తాడు. రోమపత్రిక 2వ అధ్యాయం, రోమపత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు. 8-9 వచనాల్లో, అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదకి, సత్యమునకు లోబడకుండా
దుర్నీతికి లోబడేటువంటి వారికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనిషిని ఆత్మకు, గుర్తుపెట్టుకోండి, దేనికి? ఆత్మకు. దుష్కార్యము చేయు ప్రతి మనిషిని ఆత్మకు, మొదట యూదునికి, రెండు గ్రీసు దేశస్థునికి శ్రమయు వేదనయు కలుగును. సత్క్రియ చేయు ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థుని కూడా మహిమయు ఘనతయు సమాధానము కలుగును. దేవునికి పక్షపాతం లేదు. భూమి మీద సత్యానికి లోబడకుండా భేదాలు పుట్టించి దుర్నీతి మీద బ్రతికి చనిపోయావు అనుకో, నీ ఆత్మకి దేవుని రౌద్రం వస్తుంది నీ మీదకి. లేదు, భూమి మీద బ్రతికి సత్క్రియలు చేస్తూ బ్రతుకుతూ చనిపోతే మహిమను ఘనతను సమాధానం కలిగింది వాడికి. దేవుడికి పక్షపాతం లేదు ఇక. కాబట్టి భూమి మీద కృప చూపించేవాడు ఈ జీవితకాలాన్ని దుర్వినియోగం చేసుకుంటే ఆ తర్వాత నీ ఆత్మ మీద ఉగ్రతను కుమ్మరించేటువంటి ఒక ఏర్పాటు చేసి పెట్టాడు. కాబట్టి దేవుడు ఎవరో నువ్వు ఎరగాల్సిన అవసరం ఉంది. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో ఆయన ఉగ్రత చెప్పాడు. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం. మరియు వేరొక దూత అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగ చెప్పాను, ఆ క్రూర మృగమునకు కానీ దాని ప్రతిమకు కానీ ఎవడైనా నమస్కారం చేసి, క్రూర మృగము రోమ ప్రభుత్వానికి నమస్కారం చేసి, దాని ప్రతిమకు కానీ, రోమ చక్రవర్తులు వాళ్ళ ప్రతిమను నిలబెట్టి లార్డ్ మై గాడ్ అని నమస్కారం చేయమంటున్నారు. దాని ప్రతిమకు కానీ ఎవడైనా నమస్కారం చేసి తమ నొసటి ఎందే కానీ చేతి మీదనే కానీ, అంటే ఈ కనపడే చేతులు నొసటి కాదు. రోడ్డుని వెళ్తున్నావు అనుకో, రోడ్డు మీద వెళ్తుంటే ఒక్కోడికి ఒక్కో ముద్ర ఉంటుంది. ఒక్కోడు వెళ్తుంటే ఏం ముద్ర ఉంటుంది? ఇతను భక్తుడు, ఇతను దొంగ భక్తుడు, ఇతడు రౌడీ, ఇతడు గూండా, ఇతడు ఫలానా, ఇతడు ఫలానా, ఇతడు ఫలానా ఫలానా. అవి ముద్రలు, గుద్దే ముద్రలు కాదు. నువ్వు వెళ్తుంటే ఫలానా ముద్ర, ఏ ముద్ర వేయించుకున్నావో. పౌలు వేయించుకున్న ముద్ర వేరే. పౌలు క్రీస్తు ముద్ర వేసుకున్నాడట. క్రీస్తు ముద్ర వేయించుకున్నాడు ఆయన. అరే క్రీస్తు సంబంధిరా అనే ముద్ర పడిపోయిందట. అది కాకుండా ఇంక ఏ ముద్రను వేయించుకున్నా ఏమీ కల్పపడకుండా గలతీ పత్రిక 6వ అధ్యాయంలో ముద్ర చెప్తున్నాడు. ఏ ముద్రను వేయించుకోవాలో అది కాకుండా లోకంలో ఏ ముద్ర నీ మీద పడినా నీ మీద రౌద్రం వస్తుంది. 17వ వచనం, 6వ అధ్యాయం, గలతీ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో, నేను యేసు యొక్క ముద్రలు నా శరీరం ముందు ధరించి ఉన్నాను. అంటే బ్యానర్లు కట్టుకొని తిరిగాడా? ముద్రలు గుద్దుకొని తిరిగాడా? లేదు. పౌలు వెళ్తుంటే ఇతను క్రీస్తు సంబంధి, ముద్ర పడిపోయింది లోకంలో. భూలోకాన్ని తలకిందులు చేసేవాడు వస్తున్నాడు అనేటువంటి సందేశము పౌలును చూడగానే ఎవరికైనా అర్థమైపోద్ది. నేను యేసు యొక్క ముద్ర నా శరీరం ముందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడు నన్ను శ్రమ పెట్టొద్దని చెప్పాడు. కాబట్టి క్రీస్తు ముద్ర కాకుండా లోకంలో ఉండే ఎవడ ముద్ర, ఏ రాజకీయ ముద్ర, ఏ ఏ ఏ రకమైన ముద్ర నీకు పడింది అనుకో, దేవుని రౌద్రం ఉంటుంది నువ్వు చనిపోయిన తర్వాత. అంటే దేవుణ్ణి వదిలిపెట్టి క్రీస్తు సంబంధులు కాకుండా భూమి మీద ఎలాగో బ్రతికిన నీ త్రాసు ఎటు దూకిందో అది నీకు ముద్ర పడిపోద్ది. ఆ ముద్ర వేయించుకుంటే ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమని మద్యం వాడు తాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. వాని బాధ సంబంధమైన పొగ యుగయుగములు లేచును. కాబట్టి ఇప్పుడు దేవుడు ఎవరో నీకు తెలియాల్సినటువంటి, తెలుసుకోవాల్సినటువంటి బాధ్యుడు కావా? భూమి మీద మానవ జన్మ ఎత్తినవాడు ఎవడైనా దేవుడు ఎవరో బుద్ధిపూర్వకంగా ఎరగాల్సినటువంటి బాధ్యుడే ఉంటాడు. కాబట్టి ఈ లక్షణాలన్నీ మనకు ఏం తెలియజేస్తున్నాయంటే దేవత్వపు లక్షణాలని మనకు వివరిస్తున్నాయి. ఇంకా అనేకమైన వివరాలు ఉన్నాయి. ప్రస్తుతానికి వాటిని మనం ప్రక్కన పెట్టి ఈ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా గ్రంథంలో, ఎక్కడైనా ఉన్నారా అని మనం ఆలోచన చేసి దేవుని గ్రంథాన్ని మనం పరిశోధించితే ఇప్పుడు చెప్పుకున్న ఈ లక్షణాలు దేవుడైన యెహోవాకు ఆపాదించి పాత నిబంధన గ్రంథంలో వివరాలు రాయబడి ఉన్నాయి. మనం కొత్త నిబంధనలో చదివినటువంటి వివరాలు కూడా అలాగే ఉన్నాయి. కానీ మనం చదివినటువంటి కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఏలైనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు నివసించుతున్నది. అంటే దేవత్వము ఎవరికి ఉంది? ఇప్పుడు దేవుడైన యెహోవాకు ఉంది.
రెండు, క్రీస్తు ప్రభువుకు ఉంది. దేహాన్ని ధరించి భూమి మీదకి వచ్చినటువంటి క్రీస్తు ప్రభువుకు ఉంది. ఆ దేవత్వపు లక్షణాలు క్రీస్తు ప్రభువుకు ఉన్నాయో లేదో ఒకసారి మనం గ్రంథాన్ని బట్టి ఆలోచన చేస్తాం. యోహాను సువార్త 8వ అధ్యాయం గ్రంథంలో కొన్ని వివరాలు రాయబడిన మేరకే మనం ఆలోచన చేస్తాం. రాయబడిన విషయాలు మనం గ్రంథంలోకి చొప్పించే ప్రయత్నం చేయకూడదు. యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనంలో, యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనంలో కొంచెం పైకి చదువుతాము. క్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉంటే ఆయన గురించి మాట్లాడితే వివరాలు చెప్పుకుంటూ వచ్చి యూదులు ప్రశ్నిస్తున్నాడు. ఏం చెప్పాడంటే 56వ వచనం, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించాను, అది చూసి సంతోషించాను అనినో. ఎవరు మాట్లాడుతుంది? ప్రభు అయిన యేసు. ఎవరితో మాట్లాడుతున్నాడు? యూదులతో మాట్లాడుతున్నాడు. తను ఎరిగినటువంటి ప్రజలతో మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రానికి లోబడి జీవించవలసినటువంటి వ్యక్తులతో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఉంటే మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయాను కదా, నీవు 53వ వచనం, మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయాను కదా, నీవు అతనికంటే గొప్పవాడివా? ప్రవక్తలు చనిపోయి నిన్ను నీవెవడమని చెప్పుకొంచున్నావు అని అడిగాను. అందుకే నన్ను నేనే మహింపరుచుకునేడలా నా మహిమ ఒకటిది, మా దేవుడని అని పైన వివరాలు చెప్తూ కిందకి అసలు విషయం చదువుతాం. 57, యూదులు నీకింకను 50 సంవత్సరములైనా లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసుక్రీస్తు దాదాపుగా 33-33.5 సంవత్సరాలు బతికాడు. వారి మధ్య నిలబడుతున్నప్పుడు, ఆ వయసులో ఉన్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, అబ్రహాం నా దినం చూడాలని చూసి మిగిలిన ఆనందించాడంటే, నువ్వు నీకు 50 సంవత్సరాలు కూడా లేవే. అప్పటికి అబ్రహాం చనిపోయి ఎంతకాలం అయింది? 2000 సంవత్సరాలు, దాదాపుగా సుమారుగా 2000 సంవత్సరాలు అయిపోయింది. నీకు 50 సంవత్సరాలు కూడా లేవు కదా అంటే, దేహాన్ని బట్టి ఆలోచన చేసి ఏం చెప్తున్నారంటే వాళ్ళు, నువ్వు మనుషునివే కదా, అబ్రహాం చూశానంటావేంటి అనే భావన మాట్లాడుతుంటే, అప్పుడు క్రీస్తు ప్రభు మాట్లాడుతున్నాడు అని ఆయనతో చెప్పగా 58వ వచనం, యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను అబ్రహాం పుట్టక మునిపే నేను ఉన్నాను. ఇక్కడ ఏం పదం వాడంటే, నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఉన్నవాడు అయాం అనే ఎలాగ ఉపయోగించారో, ఇక్కడ కూడా అయాం అనేటువంటి పదము క్రీస్తు ప్రభు ఉపయోగించాడు. నేను ఉన్నవాడను అని అర్థం. అదే పదం దేవత్వపు లక్షణాలు కలిగిన వ్యక్తి అయాం, ఉన్నవాడు. దేవుడైన యెహోవా నేను ఉన్నవాడు అని చెప్పాడు. క్రీస్తు ప్రభు ఏం చెప్పాడు? నేను ఉన్నవాడు. ఎప్పుడు ఉన్నవాడు? అబ్రహాం పుట్టక మునిపే నేనున్నా. అబ్రహాం పుట్టక మునిపే ఎక్కడున్నావు నువ్వు అని ప్రశ్న అడిగితే, అబ్రహాం పుట్టక మునిపి ఎక్కడున్నావా నువ్వు అని అడిగాడు అనుకో, 17వ అధ్యాయంలో ఆయన చెప్తాడు. అబ్రహాం పుట్టక మునిపే నువ్వు ఎక్కడున్నావు అని అంటేను, యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఎక్కడున్నాడో చెప్తున్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. తన తండ్రికి ప్రార్థన చేస్తూ ఆయన ఎక్కడున్నాడో చెప్తున్నాడు. 4వ వచనం, నీ చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరిచితిని. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో. లోకము పుట్టక మునుపు అబ్రహాం ఎప్పుడు పుట్టాడు? లోకం పుట్టిన 2000 సంవత్సరాలకి పుట్టాడు. సుమారుగా లోకం పుట్టిన 2000 సంవత్సరాలకి అబ్రహాం పుట్టాడు. యేసుక్రీస్తు రక్త మాంసాల్లో పాలువాడే 33 సంవత్సరాలు వారి మధ్య ఉన్నాడు. వాళ్ళు ఏమంటున్నారంటే, నీకు 50 సంవత్సరాలు కూడా లేవు కదా, దేహాన్ని బట్టి చూసి 50 సంవత్సరాలు కూడా లేవంటే, ఆ క్రీస్తు ఏం చెప్తున్నాడంటే, నేను అబ్రహాం కంటే ముందే ఉన్నా. ఎక్కడున్నావు అంటే ప్రార్థన చేస్తూ తన తండ్రితో, తండ్రి, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో. లోకం పుట్టక మునుపు ఉన్నాడు క్రీస్తు. యెహోవా క్రీస్తు ప్రభు ఒక్కడా అనే సందేశాన్ని తర్వాత ముందుకెళ్ళిన తర్వాత మనం ఆలోచన చేస్తాం. ప్రస్తుతానికి క్రీస్తు ప్రభువు ఉన్నవాడు. ఎప్పుడున్నవాడు? జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్నవాడు.
అంటే మహిమలో ఉన్నాడు, అబ్రహాం కంటే ముందున్నవాడు. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయంలో క్రీస్తు ప్రభువు ఉన్నవాడు. ఎప్పుడు ఉన్నవాడు? జగదుత్పత్తికి ముందుగానే ఉన్నవాడు. ఈ లోకాన్ని సృజించక మునిపే క్రీస్తు ప్రభువు ఉన్నవాడు. 1వ అధ్యాయము 20వ వచనంలో ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే, జగత్తు పునాది వేయటం అంటే భూమి ఆకాశాలు సృజించిన దగ్గర నుంచి జగత్తు పునాది వేశాడు దేవుడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనంలో, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనంలో, ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగు చేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను. నిరాకారముగా ఉన్నట్లు దాన్ని సృజింపలేదు, కానీ నివాస స్థలముగా ఉన్నట్టు దాన్ని సృజించెను. కాబట్టి ఎప్పుడున్నాడు క్రీస్తు ప్రభువు? జగత్తు పునాది వేయబడక మునిపే. కాబట్టి జగత్తు పునాది వేసిన తర్వాత అబ్రహాం పుట్టాడు. క్రీస్తు ప్రభువు జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్నవాడు. అన్నాడు ఉన్నవాడు. ఎక్కడున్నవాడివి? తండ్రి యొద్ద ఉన్నవాడు. తండ్రి ఎప్పటి నుంచి ఉన్నాడు? ఆయన ఉన్నవాడు. ఎక్కడున్నాడు ఈయన? క్రీస్తు ప్రభువు ఎక్కడున్నాడు? తండ్రి నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో. కాబట్టి లోకం పుట్టక మునుకున్నాడట. ఎక్కడున్నాడు? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఈ సంగతిని మనం డీటెయిల్గా చర్చిస్తాం తర్వాత. వాక్యము దేవుడు అనే పదాలు గ్రంథంలో ఎలాగ ఉపయోగించబడ్డాయో ఈ సంగతిని గురించి కూడా మనం ముందు ఈ 2 రోజుల్లో చర్చిస్తాం. ఆది యందు వాక్యం ఉండెను. ఆది యందు అదంటే ప్రారంభం. ఆ వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. 14వ వచనం ఏం చెప్తాడంటే, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. కాబట్టి వాళ్ళ మధ్య, యూదుల మధ్య నివాసం చేసింది ఎవరు? క్రీస్తు ప్రభు. కాబట్టి క్రీస్తు ప్రభు యూదుల మధ్య నివాసం చేస్తూ నేను అబ్రహాం కంటే ముందే ఉన్నాను నేను అని చెప్పేసి. కాబట్టి యేసుక్రీస్తు దేవత్వపు లక్షణాలు కలిగి ఉన్నవాడు, తండ్రితో పాటు ఉన్నవాడు. కాబట్టి తండ్రికి, దేవుడైన యెహోవాకి ఉండే దేవత్వపు లక్షణము క్రీస్తు ప్రభువు కూడా ఉన్నది అని గ్రంథం మనకు వివరిస్తా ఉంది. ఇంకెవరున్నారు అని మనం ఆలోచన చేస్తే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం ఉన్నవాడు అనే లక్షణాన్ని గ్రంథం మనకు వివరించినటువంటి మరొక వ్యక్తి అంటే దేవుడు ఉన్నాడు, క్రీస్తు ప్రభువు కూడా ఉన్నాడు. జగత్ పునాది వేయబడక మునిపే. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనంలో నిత్యుడగు ఆత్మ అన్నాడు. నిత్యుడగు ఆత్మ. దేవుడు శాశ్వతుడు, నిత్యుడని చదివాం మనం ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో. శాశ్వతుడు, ఉన్నవాడు. కాబట్టి నిత్యుడగు ఆత్మ. ఆత్మ అంటే పరిశుద్ధాత్మ, నిత్యుడు. ఈ పరిశుద్ధాత్మ నిత్యుడు అంటే ఎక్కడున్నాడు ఈయన? నిత్యుడు, ఉన్నవాడు. ఎక్కడున్నాడు? తండ్రి పరలోకంలో ఉన్నాడు, క్రీస్తు ప్రభువు కూడా ఆయన యొద్ద ఉన్నాడు అని చెప్పాడు. ఇప్పుడు నిత్యుడగు ఆత్మ ఎక్కడున్నాడు? యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయము. దేవత్వం ఉన్నవారు ఎవరు అని మనం ఆలోచన చేస్తున్నాం. మొదటిగా దేవుడు దేవత్వపు లక్షణాలు కలిగి ఉన్నాడు అని మనం ఆలోచన చేశాం. 2, క్రీస్తు ప్రభువుకు దేవత్వ ఉన్నవాడు అనే లక్షణం ఉంది. ఆత్మ, పరిశుద్ధాత్మ కూడా ఉన్నవాడు. ఎక్కడ ఉన్నవాడు? శాశ్వతుడు అంటే ఉన్నవాడు, ఉండుననేవాడు. 14వ అధ్యాయము 15వ వచనం నుంచి, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. మాట్లాడుతుంది ప్రభువైన యేసు. ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే అపోస్తలులతో మాట్లాడుతున్నాడు. ఆ 12 మంది అపోస్తలులతో మాట్లాడుతున్నాడు. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపేగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఎవరు అనుగ్రహించేది? దేవుడు. ఎవరిని? సత్య స్వరూపేగు ఆత్మను. ఎక్కడుంటాడు ఆయన?
15వ అధ్యాయం 15వ అధ్యాయం ఈ ఆత్మ ఎక్కడుంటాడో చెప్తున్నాడు. క్రీస్తు ఎక్కడున్నాడు? తండ్రి యొద్ద ఉన్నాడు. జగత్తు పునాది వేయబడక మునుపు ఎక్కడున్నాడు? తండ్రి యొద్ద ఉన్నాడు. నిత్యుడగు ఆత్మ ఎక్కడున్నాడు? ఉన్నవాడు ఎక్కడున్నాడు? యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనంలో క్రీస్తు మాట్లాడుతున్నాడు. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త. ఇక్కడ దేవత్వంలో ఉన్న 3 వ్యక్తులు కనిపిస్తున్నారు స్పష్టంగా. నంబర్ 1, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు. సపోజ్ నేను క్రీస్తు ప్రభువుని కాదు, క్రీస్తు ప్రభు అప్పుడు మాట్లాడుతున్న వ్యక్తి నేను అనుకోండి. సపోజ్ అక్కడ నిలబడి మాట్లాడే వ్యక్తి అనుకోండి. ఇప్పుడు క్రీస్తు ప్రభు మాట్లాడుతుంటే ఏం చెప్తున్నాడంటే, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త. తండ్రి ఎక్కడున్నాడు? నా తండ్రి పరలోకమందు ఉన్నాడు. పరలోకమందున్న మా తండ్రి, మనందరూ తెలుసు కదా, పరలోక ప్రార్థన అంటారు. వాస్తవం అది కాదు. పరలోకమందున్న మా తండ్రి, మత్తయి సువార్త 6వ అధ్యాయం మనకు తెలుసు. పరలోకంలో దేవుడు ఉన్నాడు. ఆయన యొక్క జగత్తు పునాది వేయబడక మునిపై ఎవరున్నారు? క్రీస్తు ప్రభు ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చి మాట్లాడుతున్నాడు. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త. కాబట్టి ఇప్పుడు తండ్రి యొద్ద ఎవరున్నారు? పరిశుద్ధాత్మ ఉన్నాడు. కాబట్టి ఉన్నవాడు పరలోకంలో దేవుని యొద్ద ఉన్నటువంటి వ్యక్తులు ఎంతమంది కనిపించారు? ఇప్పుడు మనకి 3 కనపడ్డారు. కాబట్టి ఉన్నవాడు అనే గుణం కలిగినటువంటి వ్యక్తులు, ఆ క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తులు గ్రంథంలో మీరు ఎక్కడ ఎటు చూసినా కనిపించే 3 మనకు స్పష్టంగా కనిపిస్తారు. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త. ఎంత స్పష్టంగా ఉంది భాష. కాబట్టి ఉన్నవాడు అనేటువంటి గుణం కలిగినటువంటి పరిశుద్ధాత్మ క్రీస్తు ప్రభు జగత్తు పునాది వేయబడకొనిపే తండ్రి యొద్ద ఉన్నారు. ఒకవేళ మేము కూడా ఉన్నారంటారా మీరు? కొంతమంది వితండం చేసేవాళ్ళు మేము కూడా అక్కడి నుంచే వచ్చామయ్యా అంటారేమో. దేవుళ్ళ నుండి వచ్చామని వితండంగా వాదన చేసేవాళ్ళు ఉంటారు. గ్రంథం ఏం చెప్పిందంటే, తండ్రి యొద్దకు ఎవడెళ్ళలేదు భూమి మీద నుండి. యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయంలో క్రీస్తు ప్రభు ఆయన ఉనికిని గురించి చెప్తా ఉన్నాడు. 12వ వచనంలో, భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్ముకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన వాళ్ళే ఎలాగ నమ్ముదురు? ఇప్పుడు నేను అమెరికా వెళ్ళాలా, కొంతమంది అమెరికా వెళ్ళారు. ఇక మన మధ్యలో ఉన్న సహోదరుడు విజయ్ కుమార్ గారు అమెరికా వెళ్ళి వచ్చాడు. వెళ్ళొచ్చారు కదా. అమెరికాలో చూసిన సంగతి ఆయన చెప్తున్నాడు అనుకో, మనం నమ్మాలా లేదా? ఆయన సత్యవంతులైతే నమ్మాలి. కాబట్టి సత్యం చెప్తాడు అనుకో, ఆలోచించాలి లేదా? క్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన తండ్రి అతను ఎక్కడి నుంచి? పరలోకం నుండి చెప్పేశాడు. పరలోకము నుండి అంటే నేను భూ సంబంధమైన సంగతి భూమి మీదకి వచ్చాడు, భూమి మీద ఉండే సంగతి నేను చెప్తే వినకపోతే పరలోక సంబంధమైన మీతో చెప్తే ఎలాగ నమ్ముతారు అని అన్నాడు. కాబట్టి లేఖనాలు చెప్పినా నువ్వు నమ్మాలి. క్రీస్తు ఏం చెప్తున్నాడంటే, మరియు 13వ వచనం, పరలోకము నుండి దిగి వచ్చిన వాడే. పరలోకం నుండి ఎవరు దిగి వచ్చారు? క్రీస్తు ప్రభు. పరలోకం నుండి తండ్రి యొద్ద నుంచి ఇక్కడికి పంపబోయేది ఎవరిని? పరిశుద్ధాత్మ ఆదరణకర్తని పంపబోతున్నాడు. ఆదరణకర్త అంటే కింద చెప్పాడు, ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపైన ఆత్మ. ఎంత స్పష్టమైన భాష. తండ్రి యొద్ద నుండి బయలుదేరు. తండ్రి బయలుదేరాడా? తండ్రి యొద్ద నుండి బయలుదేరాడా? తండ్రి యొద్ద నుండి. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో. తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన అంటే పర్సన్ చెప్తున్నాడు క్రీస్తు. ఆయన ఎవరిని? పరిశుద్ధాత్మ సత్యస్వరూపిని ఆయన అంటున్నాడు. ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును. ఎంత స్పష్టంగా ఉంది భాష. ఎవరి గురించి ఎవరు సాక్ష్యం ఇస్తారు? పరిశుద్ధాత్మ క్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తాడు. ఎప్పుడు? ఆయన వస్తే. ఆయన క్రీస్తు బ్రతుకున్న రోజుల్లో చెప్పాడు, ఆయన వస్తే నన్ను గురించి సాక్ష్యం ఇస్తాడు. మరి ఎప్పుడు వస్తాడు ఆయన? కండిషన్ చెప్పాడు, నేను వెళ్ళని ఎడలా ఆయన రాడు.
క్రీస్తు ప్రభు వెళితే ఆయన వస్తాడు. క్రీస్తు ప్రభు ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడి నుంచి వచ్చాడు? 13వ వచనం, పరలోకము నుండి దిగి వచ్చిన వాడు, అనగా పరలోకం నుండి మనిషి కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడునూ లేడు. క్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చేటప్పటికి పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవడో లేడు. కాబట్టి ఇప్పుడు పరలోకంలో ఎవరున్నారు? పరలోకంలో ఎవరున్నారు? సృష్టి చేయక మునుపు, క్రీస్తు ప్రభు భూమి మీదకి రాక మునుపు, ఈ సృష్టి జరగక మునుపు పరలోకంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడైన యెహోవా ఉన్నాడు. నంబర్ 2 క్రీస్తు ప్రభు ఉన్నాడు. నంబర్ 3 పరిశుద్ధాత్మ, ఆదరణకర్త, సత్యస్వరూపైన ఆత్మ ఉన్నారు. కాబట్టి పరలోకంలో ఉన్నది ఎవరు? ముగ్గురు. కాబట్టి దేవత్వపు లక్షణాల్లో ఒక లక్షణం ఏంటంటే ఉన్నవాడు. కాబట్టి ఉన్నవాడు అనే లక్షణము ముగ్గురు కలిగి ఉన్నవారు. కాబట్టి క్రీస్తు ప్రభు ఉన్నవాడే. రక్తమాంసాల్లో పాలువాడైనప్పుడు ప్రారంభమైన వాడు కాదు. ఆయాం అనే పదాన్ని ఉపయోగించాడు. అయితే నేను మొదటి వాడను కడపటి వాడను అని కూడా చెప్పాడు క్రీస్తు ప్రభు. యోహాను సువార్త క్షమించాలి, ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం 18వ వచనం, నేను మొదటి వాడను కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడునై ఉన్నాను. మొదటి వాడను కడపటి వాడను. కాబట్టి మొదటి వాడను కడపటి వాడని క్రీస్తు చెప్పేసేసాడు. ఆయన ఏం చెప్పాడంటే పరిశుద్ధాత్మని నేను పంపుతాను, నేను తండ్రి యొద్ద నుంచి మీ యొద్దకు పంపుతా అని ఆదరణకర్త. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ క్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఎక్కడున్నాడు? తండ్రి యొద్ద ఉన్నాడు. క్రీస్తు భూమి మీదకి రాక ముందుకు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. కనుక ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 24-25 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24-25 వచనాల్లో ఈయన నిరంతరము ఉన్నవాడు. నిరంతరము ఉన్నవాడు ఎవరు? క్రీస్తు ప్రభు నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. కాబట్టి నిరంతరం ఉన్నవాడు క్రీస్తు ప్రభు, ఉన్నవాడు ఆత్మ ఉన్నవాడు. అందులో హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో అక్షయుడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో మార్పు లేని వాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం, యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అక్షయుడు. ఒకటే రీతి అంటే మార్పు లేదు. దేహాన్ని ధరించి వచ్చాడే తప్ప ఆయనలో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి ఇవి చూస్తే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనంలో అన్ని చోట్ల ఉంటాడు క్రీస్తు ప్రభు కూడా. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం, ఎఫెసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయి, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా. 1వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే 7 సువర్ణ దీప సంఘాలు అంటే 7 నక్షత్రాలు, 7 సంఘానికి దూతలు, దీపస్తంభాలు 7 సంఘాలు. అంటే దీపస్తంభముల మధ్య అంటే సంఘముల మధ్య సంచరిస్తున్నాడు నేడు క్రీస్తు ప్రభువు. నేడు సంఘాల మధ్య సంచరిస్తున్నాడు. ఎలా సంచరిస్తున్నాడు? దేహంలో వచ్చి తిరుగుతున్నాడా? లేదు. ఒకసారి దేహంలో భూమి మీదకి వచ్చాడు, పరలోకం వెళ్ళిపోయాడు. ఆయన అన్ని చోట్ల ఉండేవాడు కాబట్టి సంఘముల మధ్య సంచరించేటువంటి వాడు క్రీస్తు ప్రభు. కాబట్టి ఆయన ఉన్నవాడా కాడా? ఉన్నవాడే. ఉన్నవాడే కాబట్టి దేవత్వం కలిగిన వాడే ఉన్నాడు. అంటే దేవత్వం కలిగి ఉంటే ఉండే లక్షణం ఉంటుంది. అన్ని చోట్ల ఉండేటువంటి అన్ని చోట్ల సంఘాల మధ్య తిరుగుతున్నాడంటే
ఎక్కడైనా ఉండగలడు. ఇప్పుడు బాపట్లో ఏం జరుగుతుందో కృష్ణబాబుకు తెలుసా లేదా? తెలుసు. హైదరాబాద్లో ఏం జరుగుతుందో తెలుసా లేదా? తెలుస్తాడు. అన్ని సంఘాల మధ్య ఏం జరుగుతుందో తెలుసా లేదా? తెలిసినటువంటి వాడే. ఆయనకి భూమి మీద ఉండే అన్ని చోట్ల ఉండగలిగినటువంటి ఉన్నవాడు. సంగతులన్నీ తెలుస్తూ ఉంటాయి, అందులో అనుమానం లేదు. సంఘాల మధ్య సంచరిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆయన ఉండేవాడు, అన్ని చోట్ల ఉండేటువంటి వాడు. కాబట్టి క్రీస్తు ప్రభు పరిశుద్ధుడు. యోహాను సువార్త 8వ అధ్యాయం. దేహంలో ఉన్న కూడా పరిశుద్ధుడే, ఆత్మలో పరిశుద్ధుడు అంటారు, దేహంలో కూడా ఉన్నా కూడా ఆయన పరిశుద్ధుడే. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనంలో, యోహాను సువార్త 8వ అధ్యాయం 45-46 వచనం. నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? నాలో పాపం ఉందని ఎవడు స్థాపించాడు అన్నాడు. పాపం అంటే ఆజ్ఞ అతిక్రమం. దేహంలో ఉండి కూడా నేను ఆజ్ఞ అతిక్రమించాను, పాపం చేశాను అనేవాడు ఎవడున్నాడు? దేహంలో ఉండి కూడా పాపం చేయని వాడు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనంలో, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనంలో క్రీస్తు ప్రభువుల గురించి తెలియజేయబడినటువంటిది. 22, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు, కాబట్టి పాపం చేయని వాడు పరిశుద్ధుడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో ఆయన నిరంతరం ఉన్నవాడని 24వ వచనంలో చెప్పేశాడు. 26వ వచనం చెప్తుంటే పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. కృష్ణ ప్రభు ప్రధాన యాజకుడు. నేడు ఆయన ప్రధాన యాజకత్వం చేస్తా ఉన్నాడు. తండ్రి యొద్ద ఉంటూ ఆత్మరూపిగా అక్కడ ప్రధాన యాజకత్వం చేస్తూ ఆత్మరూపిగా సంఘం మధ్య సంచరించేటువంటి వ్యక్తి నిర్దోషి, నిష్కల్మషుడు, పవిత్రుడు. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం ఆలోచన చేయొచ్చు అంటే ఖచ్చితంగా కృష్ణ ప్రభు కూడా దేవత్వపు లక్షణాలు కలిగి ఉన్నవాడు. అందువలన కృష్ణ ప్రభు మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయంలో, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చదువుతాను. దేవుని చిత్తం అలాగున్నడలా కీడు చేసి శ్రమపడేటి కంటే మేలు చేసి శ్రమపడే బహు మంచిది. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకును నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో, నీతిమంతుడు పరిశుద్ధుడు అంటే నీతిమంతుడు దేవుని యొద్దకు తెచ్చడానికి అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడిను. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవాహు దినములలో వాడు సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఎవరు ప్రకటించింది? కృష్ణ. ఆయన ఉన్నవాడా లేడా? ఉన్నవాడే. కాబట్టి ఈ లక్షణాలు మనం అన్ని ఆలోచన చేస్తుంటే మనకి తెలిసేది ఏంటంటే దేవత్వపు లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులు ముగ్గురు. నంబర్ 1 దేవుడైన యెహోవా, నంబర్ 2 ప్రభు అయిన యేసుక్రీస్తు, నంబర్ 3 నిత్యుడగు ఆత్మ, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ, సత్యస్వరూపిగా ఆత్మ అనే పేర్లు కలిగినటువంటి ఆత్మ. కాబట్టి క్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చి భూమి మీదకి రాకమునుపు క్రీస్తు ప్రభువుని గురించినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రత్యక్షంగా లేదు, మర్మముగా ఉన్నాడు. పాత నిబంధన లేఖనాల్లో మర్మంగా ఉంచబడినటువంటి వ్యక్తి రక్తమాంసాలు ధరింపు చేసుకొని దేవుడు లేఖనాలు ఆయన గురించి రాసి భూమి మీదకి పంపించినప్పుడు ఆయన తన్ను తాను మానవ జాతికి ప్రత్యక్షపరుచుకున్నాడు. దాంతోపాటు పరిశుద్ధాత్మను కూడా పరిచయం చేశాడు. తన తండ్రి అయిన దేవుణ్ణి పరిచయం చేశాడు, తనను పరిచయం చేసుకున్నాడు, దేవుని యొద్ద ఉన్న పరిశుద్ధాత్మను కూడా పరిచయం చేశాడు. దేవత్వం కలిగినటువంటి వాడు వీరే. కాబట్టి ఇప్పుడు పరలోకంలో
దేవత్వం కలిగినటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. మరి ఇంక పరలోకంలో ఎవరు లేరా? ఉన్నారు. ఎవరున్నారు? దేవదూతలు ఉన్నారు. దేవదూతలు దేవత్వం కలిగిన వారా? కాదు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో దేవదూతల్ని పరమదేవుడు ఏర్పాటు చేసుకొని మొదటి వచనం నుండి మీరు చదువుకుంటూ వచ్చేస్తే, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరంలో యెషయాకి దర్శనం కనిపించిందట. అందులో చెప్తున్నాడు 2వ వచనం, ఆయనకు పైగా శరాపులు నిలిచిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండినదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. అదే వారి డ్యూటీ. అలాగూ దేవదూతలను ఏర్పాటు చేసి వారికి ఒక ప్రత్యేకమైన బాధ్యత అప్పగించి వాళ్ళని ఎలా ఉపయోగించాడో హెబ్రీ పత్రిక చెప్పేశాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో క్రీస్తు ప్రభువుని దేవదూతల్ని వేరు చేసేసాడు. క్రీస్తు ప్రభువుని దేవదూతల్ని వేరు చేసి హెబ్రీ గ్రంథకర్త ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. 6వ వచనం నుంచి, మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలని చెప్పుచున్నారు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకుని వాడు. దూతల్ని సేవకులుగా, తన సేవకుల్ని అగ్నిజ్వాలలుగా చేసుకునేవాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరం నిలిచినది అంటే దేవత్వం కలిగిన వాడు అని చెప్తున్నాడు. అంటే దేవదూతలకి క్రీస్తు ప్రభువుకు ఉండే వ్యత్యాసాన్ని తేటపరిచాడు. కాబట్టి దేవదూతలు క్రీస్తు ప్రభువు లాంటి దేవత్వం కలిగిన వారు కాదు, వారు సేవకులే. కాబట్టి దేవదూతలు క్రీస్తు ప్రభువు లాంటి దేవత్వం కలిగి దేవా అని పిలిచేశాడు. దేవా అనే విషయాన్ని గురించి తర్వాత మనం ఆలోచన చేస్తాం. దేవత్వాన్ని గురించి ఆలోచన చేస్తున్నాము. దేవుడు అనే పదాన్ని కూడా మనం గ్రంథంలో నుండి ఆలోచన చేస్తాం. కనుక మనం ఇప్పటి వరకు ఏం ఆలోచన చేశామో 5 minutes టైం ఉంది. లేఖనాల వెలుగులో మాత్రమే, గ్రంథం మనకి వివరించిన మేరకు మాత్రమే సంగతులు చూడాలి. లేఖనాలకు భిన్నంగా ఏం ఆలోచన చేయకూడదు. శ్రద్ధగా ఆలకించాలి. గ్రంథంలో లేఖనాలు అలాగ ఉన్నాయో లేదో అని ఆలోచన చేసుకోవాలి. మొదటి సంగతి. 2, దేవత్వపు లక్షణాలు ఏమున్నాయో మనం చర్చించాం. కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు కొన్ని మనం చర్చించాం. అనేకమైన సంగతులు ఉన్నాయి. మనం 2 రోజుల సమయానికి ఏమేమి డిస్కస్ చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాలు కొన్ని మీకు వివరించాలి. ఆయన ఉన్నవాడు, మొదటివాడు, కడపటివాడు, అక్షయుడు, తరిగిపోయేవాడు కాదు. క్రీస్తు ప్రభువు కూడా అక్షయుడే, తరిగిపోయేవాడు కాదు. నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నవాడు, తరిగేవాడు కాదు. అన్ని చోట్ల ఉండేవాడు. క్రీస్తు ప్రభు అన్ని చోట్ల ఉండేవాడు. పరిశుద్ధాత్మ కూడా అన్ని చోట్ల ఉండేవాడే. పరిశుద్ధాత్మ కూడా అన్ని చోట్ల ఉన్నాడని చెప్పడానికి పరిశుద్ధాత్మ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. అపోస్తలుల గ్రంథం 5వ అధ్యాయం. అపోస్తలుల గ్రంథం 5వ అధ్యాయంలో అననీయ సప్పీరు అనేటువంటివి 2 భార్యాభర్తలు ఆ కాలంలో ఆస్తులు అమ్మి అపోస్తలుల పాదం దగ్గర పెడుతుంటే వాళ్ళ ఆస్తి అమ్మేశారు 2. అందులో సొమ్ము దాచిపెట్టుకున్నారు. దాచిపెట్టుకొని 2 పూట బలుపుకొని అపోస్తలుల దగ్గరికి వచ్చేసారు. అపోస్తలుల లోపల పరిశుద్ధాత్మ నివాసం చేస్తా ఉన్నాడు. వాళ్ళు వచ్చి పేతురు అంటున్నాడు, ఆ డబ్బులు సంచి తెచ్చి అక్కడ పెట్టారట. 3వ వచనం. అప్పుడు పేతురు, అన్నయ్య నీ భూమి వేళలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? అంటే ఇప్పుడు వీళ్ళు దాచుకున్న సంగతి ఎవరికి తెలిసింది? పరిశుద్ధాత్మకు తెలిసింది. పరిశుద్ధాత్మ ఎక్కడుంటే తెలిసింది? వాళ్ళు ఎక్కడ మాట్లాడుకున్నారో అక్కడ ఉన్నాడు ఆయన. వాళ్ళిద్దరూ
కూడి ఎక్కడ ఆలోచన చేశారో అక్కడ ఉంటే కదా అర్థమయ్యేది. కాబట్టి వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు పరిశుద్ధాత్మ ఎక్కడ మాట్లాడుకున్నారో, ఏం డిసైడ్ చేసుకున్నారో అక్కడ పరిశుద్ధాత్మ ఉన్నాడు. వాళ్ళకి కనపడ్డా? కనపడలా. ఉన్నాడా లేదా? ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మకు మీరు ఎక్కడ మాట్లాడుకున్నా ఏం జరిగిన సంగతులు తెలుస్తాయా లేదా? ఖచ్చితంగా తెలుస్తాయి. కాబట్టి అన్ని చోట్ల ఉంటాడా లేడా? ఉంటాడు. పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ అంటే అందులోనే అర్థం ఉంది. క్రీస్తు పరిశుద్ధుడు అని చూసాము. అలాగే పరిశుద్ధాత్మ అంటే అర్థం అది. పరిశుద్ధుడు, పాపం లేనివాడు, ఆత్మ, నిత్యుడగా ఆత్మ అన్నాం. ఆత్మ, ఈయన కూడా ఆత్మే. సృష్టికర్త అని మనం ఆలోచన చేశాం. క్రీస్తు ప్రభువు లేకుండా ఏమీ కలుగలేదు. అంటే సృష్టి జరిగేటప్పుడు సమయం వచ్చినప్పుడు ఈ సంగతులు కూడా నేను వివరిస్తాను మీకు. నాకు ఇచ్చిన టైం అయిపోవచ్చింది కాబట్టి. ఆయన సృష్టికర్త. క్రీస్తు ప్రభువు లేకుండా ఏం కలగలేదు, పరిశుద్ధాత్మ లేకుండా ఏం కలగలేదు. కాబట్టి దేవుడు సృష్టికర్త అంటే సృష్టిలో పాలిభాగస్తులు చేసేటప్పుడు వీళ్ళు కూడా పాలిభాగస్తులై ఉన్నారు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో క్రీస్తు ప్రభువు ఆయన లేకుండా ఏం కలగలేదు అని చెప్పాడు. అంటే ఈ జగత్తు నిర్మాణం చేసేటప్పుడు క్రీస్తు ప్రభువు ఉన్నాడు. సృష్టికర్త దేవుడు, క్రీస్తు ప్రభువు కూడా ఉన్నాడు అక్కడ, పరిశుద్ధాత్మ కూడా ఉన్నాడు అక్కడ. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అన్నాడు. పదిహేను వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి సర్వ సృష్టికి ఆది సంభూతుడే అన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైన సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. క్రీస్తు సంగతి చెప్పేశాడు. సృష్టిలో ఉన్నవాడు. పరిశుద్ధాత్మ కూడా సృష్టి చేసినప్పుడు ఉన్నవాడే. సృష్టికర్తే. సృష్టి చేసినప్పుడు అక్కడ ఉన్నవాడే. ఆదికాండము 1వ అధ్యాయంలో, ఆదికాండం 1వ అధ్యాయము 2వ వచనంలో, భూమి నిరాకారముగాను శూన్యముగా ఉండెను, చీకటి అగాధ జలం పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ వచ్చినప్పుడు, సృష్టి నిర్మాణం జరిగినప్పుడు ఈ ముగ్గురి గురించినటువంటి వివరాలు మళ్ళీ ఒకసారి మీకు వివరిస్తాను. కాబట్టి ఈ లక్షణాలు కలిగి ఉన్నటువంటి దేవత్వపు లక్షణాలు కలిగి ఉన్న ముగ్గురు వ్యక్తులు ఉన్నవారు, సృష్టిని చేయకమునుకున్నవారు, ఎప్పటికీ ఉండేవాడు, శాశ్వతంగా ఉండేవాడు, అన్ని చోట్ల ఉండేవాడు, సృష్టించగలిగిన శక్తి కలిగినటువంటి వాడు, ఆత్మరూపులు. పరలోకం అని మనకు తెలియజేయబడే స్థలంలో ఈ సృష్టి రవ్వంత లేకమునుపు అక్కడ ఉన్నవాడు, పరిశుద్ధతలో ఉన్నవాడు, ప్రేమ స్వరూపం కలిగినటువంటి వాడు, అన్ని చోట్ల ఉండేవాడు, అక్షయమైనటువంటి రూపం కలిగినటువంటి వాడు. మొదటి కడపటగా ఉన్నటువంటి వ్యక్తులు ముగ్గురు ఉన్నట్టుగా దేవత్వపు లక్షణాలు కలిగి ఉన్నవారనే సంగతిని గ్రంథంలో మనం ఆలోచన చేశాం. కాబట్టి సంగతులు ఆలోచన చేసి గ్రంథాన్ని లేఖనాలు బట్టి తిరిగి ఆలోచన చేసి అలాగే దేవత్వపు లక్షణం కలిగిన ముగ్గురు వ్యక్తులు ఉన్నారని గ్రంథం ద్వారా మనం ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యతలు ఉంటామని చేరి వచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రభువుని యేసుక్రీస్తు నామములో వందనాలు సమర్పిస్తూ ముగిస్తాం. మా తండ్రి, అక్షయుడ శాశ్వతుడు మా తండ్రి, ఉన్నవాడ భూమి మీద ప్రభు చూపించుతూ నీతి న్యాయం జరిగించున్న మా దేవా, మీ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన దివ్యమైన నామములో మధ్యాహ్నకాల సమయంలో మరొకసారి మీ సన్నిధిలో ప్రార్థన చేయడానికి మాకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రం సమర్పిస్తున్నాం తండ్రి. దేవత్వము దేవుడు ఒక్కడే అని నిర్ణయించబడిన ఈ సందేశం మీ గ్రంథంలో నుండి లేఖనాల పరిధిలో గ్రంథం మాకు ఏం బోధిస్తుందో ఆ సత్యాన్ని మా తండ్రి ఈ 2 రోజులు మేము ఆలోచన చేయటానికి మొదటిగా మీ అదృశ్య లక్షణాలు దేవత్వము, ఆ దేవత్వపు లక్షణాలు ఏంటో గ్రంథాన్ని బట్టి మేము ఆలోచన చేసి ఉండగా
మీకును మీ కుమారునికి పరిశుద్ధాత్మకు దేవత్వపు లక్షణాలు ఉన్నట్టుగా గ్రంథం మాకు వివరించింది. మీరు మా చేతిలో అందించిన ఈ గ్రంథంలో ఉన్న సమాచారాన్ని బట్టి తిరిగి మరొకసారి మేము ధ్యానించడానికి మాకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. లేఖనాలకు భిన్నంగా మాట్లాడకుండా లేఖనాల పరిధిలో మాట్లాడటానికి మీ కృప చూపించవలసిందని మనం చేస్తున్నాం మా తండ్రి. ఆయా స్థలాల నుండి ప్రేమతో ప్రయాసతో మీ గ్రంథంలో ఉండే సందేశం వినాలని చేరువచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. కుటుంబాన్ని విడిచి పనులు మాని వ్యయంతో ప్రయాసతో సమయాన్ని వెచ్చించి ఇలాంటి వాతావరణం అనుకూలం లేని పరిస్థితుల్లో కూడా సత్యాన్ని వినాలని వచ్చిన బిడ్డలను బట్టి మీకు స్తోత్రం సమర్పిస్తున్నాం తండ్రి. కావలసిన వారు ఉన్నారు, వారి ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి. గమ్యస్థానం చేరే వరకు మీ కాపుదల భద్రత దయచేయండి మా తండ్రి. ఇక్కడ ఉన్న మేము తిరిగి భోజన విరామానికి వెళ్తుండగా క్రమముగాను మర్యాదగాను పరిశుద్ధులకు తగినట్టుగా మేము ప్రవర్తించడానికి మీ కృపను గురించి సహాయం చేయవలసిందని మా కొరకు సిద్ధపరిచిన భోజనాన్ని బట్టి మీకు స్తోత్రాలు. సిద్ధపరిచిన హస్తాలు మీరు బలపరచండి మా తండ్రి. విశేషంగా మా తండ్రి ఈ క్యాంపస్ను మాకు ఇచ్చిన మా తండ్రి రాజశేఖర్ గారిని బట్టి మీకు స్తోత్రం సమర్పిస్తున్నాం. మీ పరలోకపు క్రీస్తునందుండే ఆశీర్వాదాలు ఆ బిడ్డకి మీరు దయచేయండి మా తండ్రి. క్రీస్తు చేసినందు అంటూ కట్టుబడే భాగ్యం దయచేయండి. ఈ స్కూల్ ప్రిన్సిపాల్ గారిని బట్టి మీకు స్తోత్రాలు. వారు కలిగించిన మంచి మనసును బట్టి మీకు స్తోత్రం సమర్పిస్తూ ఇక్కడ ఉండే స్టాఫ్ కూడా ప్రార్థన చేస్తున్నాం. ఇలాగ మా తండ్రి వారు కూడా నిత్యత్వంలో ప్రవేశించడానికి మీకు కృప అనుగ్రహించవలసిందని చేరువచ్చిన మమ్మల్ని మీ కరుణగాని హస్తానికి అప్పగించుకుంటూ భోజనాన్ని మా కొరకు దీవించి సమృద్ధిని మీరు అనుగ్రహించి సహాయం చేయవలసిందని తిరిగి మరలా 3 గంటలకు మేము కూడి మీ గ్రంథంలో ఉన్న సందేశాన్ని దేవుడు ఒక్కడే అనే సందేశాన్ని మేము ఆలోచన చేయడానికి మీ కృప అనుగ్రహించి సహాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో ఈ మనవులు మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.